సో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మై రీఛార్జ్ యొక్క డాష్ బోర్డ్ అంటే మన వెబ్సైట్ సంబంధించిన ఏదైతే లాగిన్ చేసుకుంటామో మన టీమ్ డెవలప్మెంట్ గురించి కానీ మంత్లీ యాక్టివిటీస్ గురించి కానీ అండ్ వాళ్ళు చేయాల్సిన వర్క్ గురించి కానీ చెప్పడానికి చేసే ప్రోగ్రామ్ అండి ఇది. దీనికి మనం పెట్టుకున్న పేరు వచ్చేసి ఏటీఎం అండి, యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అని చెప్పేసి. ఎవరైతే మై రీఛార్జ్ అనే ఆపర్చునిటీని బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటారో వర్క్ ప్రొసీజర్ మొదలు పెట్టే క్రమంలో చాలా రకాల కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేస్తుంటామండి. ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకొని నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళే ప్రోగ్రాంలో భాగంగా మనం చేసుకునే మీటింగ్సే ఏటీఎం అండి, యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ వచ్చేసి. ఈ మీటింగ్లో అటెండ్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి కూడా 100% ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. వీలుంటే ఒక డైరీ పెన్ తీసుకోండి, లేదా ఒక నోట్బుక్ పెన్ తీసుకోండి. మీకు సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుందో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు క్లియర్ చేసుకోండి. అండ్ ప్రతి వీక్ వచ్చేసి మనకు ఈ మీటింగ్స్ ఉంటాయండి, యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్స్ ఉంటాయి. మనకు బిజినెస్ ప్లాన్, కంపెనీ ఆపర్చునిటీ ఎలాగైతే లైఫ్ ఇస్తుందో ఖచ్చితంగా ఈ యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అనేది, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి మన టీంని తొందరగా గ్రోత్ చేసుకోవడానికి, మన టీంతో కమ్యూనికేట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అండి. దిస్ ఈస్ కాల్డ్ ఏటీఎం. చాలా మందికి ఏటీఎం అంటే డబ్బులు గుర్తు వస్తాయండి. నిజంగా చెప్తున్నాను, ఈ ఏటీఎంని కనుక యూస్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా రెగ్యులర్ ఏటీఎం వెళ్ళాల్సిన అవసరం మీకు ఉంటుందండి. ఆ డబ్బులు సంపాదించుకునే ప్రోగ్రాంలో భాగంగా మనం చేసే ప్రయత్నమే ఈ యొక్క యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్. అలా నేను మీకు ఇందాక జూమ్ లింక్ ఇచ్చి చెప్పానండి. ఎవరైతే ఈ యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ టీంని గ్రో చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటారో ప్రతి వ్యక్తి కూడా నాకు నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుందని మీ అప్లైన్ అడిగి తీసుకోండి, లేకపోతే మీ అప్లైన్ పంపించండి. మీ ఐడి నెంబర్, పాస్వర్డ్స్ నాకు పంపిస్తే డాష్ బోర్డ్ లో నేను ఓపెన్ చేసి స్క్రీన్ మీకు షేర్ చేస్తానండి. డాష్ బోర్డ్ ఓపెన్ చేసేసి మీకు చెప్తాను నేను, అంటే మీకు మీ వర్క్ ప్రొసెసర్ ఎలా వెళ్ళాలి, ఎంతమందిని మీరు డైరెక్ట్ రిఫర్ చేసుకొని ప్లాన్ చేసుకున్నారు, ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తానండి. ఎవరైనా మీ టీం వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఇప్పుడు ఇమీడియట్ గా కాల్ చేసి కూడా పిలిపించండి. అండ్ మాక్సిమం పీపుల్ వచ్చేసి చెప్పాను కదా, మన స్క్రీన్ అనేది కనిపించేలాగా పెట్టుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. అందరికీ తెలియాలి ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, ఎవరు చేస్తున్నారని చెప్పేసి, ఎలాంటి వ్యక్తులతో మనం జర్నీ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు ఇబ్బంది అనిపిస్తే ప్రైవేట్ ప్లేస్లో ఉంటే మాత్రం ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తానండి, ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఖచ్చితంగా మీ డిస్ప్లే కనిపించాలి. ఈవెన్ దో నా ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు, ల్యాప్టాప్ అనేది ఫస్ట్ టైం నేను ఫేస్ చూపించడం. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇందాక తెలుసుకున్నాను. మై ఫేస్ కూడా క్లియర్గా కనిపించేలాగా నేను ప్లాన్ చేస్తానండి. విల్ డిస్కస్ డీటెయిల్స్ వచ్చేసి. అండ్ ఫస్ట్ వచ్చేసి నాకు సంబంధించిన, నా ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు డాష్ బోర్డ్లో క్లియర్గా చూపిస్తాను. అది చూసిన తర్వాత మీకు ఎవరికైనా సరే ఏమంటున్నాను, మీకు సంబంధించిన ఐడిలో డౌట్స్ ఎలా ఉన్నాయి, ఇంకైనా గైడెన్స్ కావాలనేది మీరు చూడండి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న కొన్ని మేజర్ పాయింట్స్ అండి. మేజర్గా మన మై రీఛార్జ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ మనకి ఎంతలాగా యూజ్ అవుతాయి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను. సరే, ఫేస్ అయితే బ్లాకే వస్తుంది, ఆ ల్యాప్టాప్ కెమెరా ప్రాబ్లం అండి. నో వరీస్. నేను ఇప్పుడే మన సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు అంటే మళ్ళీ చెప్పేది ఒకటేనండి, ఇప్పటివరకు చాలా మంది యాప్ని ఎక్కువ వాడుతున్నారు. యాప్ కాదండి, మన కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ పేరు వచ్చేసి myrecharge.co.in అండి, www.myrecharge.co.in. అది ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ మీరు గూగుల్కి వెళ్ళి మై రీఛార్జ్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మై రీఛార్జ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది, మన ఫస్ట్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేసేసుకుంటే మన వెబ్సైట్ సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రైట్, రైట్, ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకు వచ్చేసి పైన రైట్ బాటంలో వచ్చేసి సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుందండి. సైన్ ఇన్ చేసేసుకోండి. సో కొంతమందికి ఇది కూడా తెలియదు, ఆ వాళ్ళ గురించి మాత్రమే. తెలిసిన వాళ్ళు మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది. దిస్ ఈజ్ మై ఐడి నెంబర్. సో దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా ట్రైనింగ్ పర్పస్ మాత్రమే. దీన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే పొరపాటున మీరు దీన్ని యూజ్ చేసుకున్నా కూడా ఎలాంటి యూజ్ ఉండదండి, ఫైనల్గా నా దగ్గర రావాల్సిందే. మై రీఛార్జ్ అనే కంపెనీ అనేది ఎంతైతే మనకు లైఫ్ సక్సెస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందో, మన లైఫ్ చేంజ్ చేస్తుందో, ఎట్ ద సేమ్ టైం మనం ఒక టీం నేమ్ పెట్టుకున్నామండి, విన్నర్స్ ఆఫ్ మై రీఛార్జ్ టీమ్ అని చెప్పేసి.
మన టీంలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం కానీ, ఐడీస్ మిస్యూజ్ అయ్యే అవకాశం కానీ, టీంని మిస్గైడ్ చేసే అవకాశం కానీ ఇలాంటివి ఏవి జరగవండి. ఫ్యూచర్లో అలాంటివి జరిగినా కూడా వాళ్ళ మీద 100% మనం యాక్షన్ తీసుకోవచ్చు. కంపెనీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఫాలో అవుతుంది. ఎవరైనా సరే వాళ్ళ టీంని మిస్లీడ్ చేసినా, మిస్గైడ్ చేసినా, లేకపోతే డబల్ ఐడి నెంబర్స్ వేసేసుకొని రాంగ్ ప్లేస్మెంట్ చేసుకున్నా, ఇలాంటి జరిగే ప్రతి యాక్టివిటీకి మన దగ్గర కనుక ప్రూఫ్ ఉంటే కంపెనీకి మనం మెయిల్ చేస్తే ఆటోమేటిక్గా 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని ఐడి బ్లాక్ చేసే అధికారం కంపెనీకి ఉంటుందండి. సో కాబట్టి ముందు రోజుల్లో మన ట్రైనింగ్ జరిగితే ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈ లోపు కూడా ఎవరైనా మిస్యూజ్ లాంటి యాక్టివిటీస్ కానీ చేస్తే దయచేసి అలాంటి ఆలోచనలు ఇప్పుడే క్లోజ్ చేసుకోండి. సో అవన్నీ మీ ట్రైనింగ్లో తెలిస్తే వన్స్ అగైన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసి ఐడి నెంబర్స్ కూడా నాకు షేర్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఎవరు మిస్యూజ్ చేసే అవకాశం పెట్టుకోకండి. ఓకేనా? సో ఇలా మీ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు మన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే సార్ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఎలా అనే దానికి యాప్లో ఉంది. నేను వీడియోస్ కూడా పెట్టాను. అండ్ మిగతా వాళ్ళకి ఎవరికైనా కావాలనుకున్నట్లయితే మనకు మొత్తంగా వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయి చూడండి. నేను జూమ్ చేస్తున్నాను. సో ఇది మన హోమ్ అండి. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, మనం చేస్తున్న యాక్టివిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో మీకు వచ్చేస్తుంది. చెప్పాను కదా, ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పెన్ పేపర్ తీసేసుకోండి. మీకు చాలా 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 ఇంపార్టెంట్. డాష్ బోర్డ్ సంబంధించిన ఫస్ట్ టైం ఇది మనకు ట్రైనింగ్ కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇది కూడా ట్రైనింగ్లో పార్ట్ అని మీరు అనుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీ మై రీచర్ సంబంధించిన బిజినెస్ ప్లాన్ వినండి. రేపు జూమ్ ఉంటుంది, జూమ్కి రావాలంటే రేపు జూమ్కి రావచ్చు. లేదనుకుంటే మనకి వీడియోస్ ఉన్నాయండి, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఆ వీడియో లింక్ వచ్చేసి మీ అప్లైన్ లీడర్స్ దగ్గర ఉంటుందండి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఫస్ట్ డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనిపిస్తుంది బిజినెస్ సమ్మరీ అంటిల్ 13th November 2024 అండి. ప్రీవియస్ మంత్ క్యుములేటివ్ బీవీ వచ్చేసి నాకు ఇక్కడ హైలైట్ చేసినాను చూడండి. 6,09,760 జరిగిందండి. మీరు జూమ్లో అంటే మీరు కూడా జూమ్ చేసుకోవచ్చు అండి. జూమ్ మీటింగ్లోనే దాని స్క్రీన్ కూడా మీరు జూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరిగ్గా కనిపించకపోతే ఫోన్ కూడా కొంచెం హార్జెంటల్గా పెట్టుకోండి. ఇలా అడ్డంగా పెట్టుకుంటే మీకు క్లియర్గా ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. అండ్ ప్రీవియస్ మంత్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ మంత్ వచ్చేసి 3000 బీవీ నా సెల్ఫ్గా పర్చేజ్ చేశానండి. మీరు ఒక లీడర్గా ఎదిగే క్రమంలో నేను చెప్తున్నాను కదా, ఎవ్రీ మంత్ మినిమం గ్యారంటీగా మీకు 3000 బీవీ అవుతుందండి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జస్ట్ ఒక 2 to 3 months ఎప్పుడైతే మీరు సిల్వర్ స్టేజ్ లాగా వచ్చేసారో ఆటోమేటిక్గా మీరు 3000 బీవీ అవుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మన టీంని 600 బీవీ గురించి మనం ఫోకస్ చేస్తున్నాం. 600 బీవీలో మనం జస్ట్ 4 levels వెళ్తేనే మనకి ఎంత వస్తుందండి? అమౌంట్ వచ్చేసి ₹1,00,000 పర్ మంత్ మనం తీసుకుంటున్నాం అండి. అలాంటిది మన టీంలో 4 levelsలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పర్ మంత్ 3000 బీవీ చేస్తే మనకు వచ్చే అమౌంట్ ₹1,00,000 ఏదైతే ఉందో 600 బీవీకి 5 times. అలాగే వచ్చే ఇన్కమ్ ₹1,00,000కి 5 times అంటే ఎంత అవుతుందండి? 5 lakhs rupees అవుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ముందు రోజుల్లో ఈ మై రీఛార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అయిన ఏ పర్సన్ కూడా 600 బీవీతో ఆగరు. ఇది మనకి చాలా బోనస్ పాయింట్ అండి. ఇది మన 600 బీవీ గురించే మోటివేట్ అయ్యి వర్క్ చేస్తే 3000 బీవీ కనుక జరిగితే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. లాస్ట్ 4 months నుంచి ఎవ్రీ మంత్ మినిమం నేను 3000 బీవీ చేస్తున్నానండి. నెక్స్ట్ మంత్ నుంచి అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది నాకు వచ్చేసి. అలానే మన టీం మెంబర్స్ గ్రోత్ అవుతున్న కొద్దీ మనకు 100 మందిలో డివైడెడ్ బై 5 times చేసినా కూడా 20 మంది వర్క్ చేసిన 4 levels కంప్లీట్ అయితే మనం అనుకున్న టార్గెట్లో 100%లో 20% సక్సెస్ అయినా కూడా ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం పర్ మంత్ 1 lakh rupees సంపాదించే అవకాశం ఉంది. అదే కనుక 100% వర్కౌట్ అయితే మినిమం 5 lakhs తీసుకునే అవకాశం ఉంది. నేను మాట్లాడుతుంది కేవలం 4 levels గురించి అండి. 5th level 6th level మనం కంప్లీట్ చేసుకుంటే మనం అనుకున్న 6x6 ప్లాన్లో జీవితాన్ని మార్చుకోవచ్చు. నిజంగా వెయిటింగ్ చేస్తున్నామండి, ఎప్పుడైతే ఒక 3 months అయిపోతుందా, ఎప్పుడు ఒక 6 months అయిపోతుందా అని చెప్పేసి. ఎందుకంటే మా వర్క్ ఎలా కాగట్లేదు, సీరియస్లీ ఫోకస్గా ఉన్నాము. చాలా మంది యాక్టివ్ టీమ్ మెంబర్స్ వచ్చారు. బై గాడ్ గ్రేస్ మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ వచ్చేసాం, ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి చేసే ఈ 3 months వర్క్ మీద వచ్చే పేఅవుట్ ఏదైతే ఉంటుందో టైం పడుతుంది. ఆ టైం చూపించుకోవడం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా కూడా నేను పెట్టిన ఒక పోస్ట్ ఉంది మనది. ఆ పోస్ట్లో కూడా మనం క్లారిటీ ఇచ్చాం, మేము అచీవ్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే 3 months వెయిట్ చేయండి అని చెప్పామండి. ఆ 3 monthsలో మనం చేసి చూపిస్తాం. ఖచ్చితంగా అప్కమింగ్ న్యూ ఇయర్ నుంచి 2025 సంవత్సరంలో మన టీంలో ఉన్న ప్రతి యాక్టివ్ పర్సన్, పేరున చెప్పాలంటే దాదాపు 25-30 మంది ఉన్నారండి. ప్రతి ఒక్క యాక్టివ్ పర్సన్ వచ్చేసి ఖచ్చితంగా పర్ మంత్ 1 lakh rupees సంపాదిస్తారు. ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి పని కూడా యాక్టివ్ మెంబర్ ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి లైవ్లో నేను వెళ్ళి కలుస్తానండి. సో వాళ్ళ యొక్క వర్కింగ్ ఏంటి, వర్కింగ్ ప్రొసీజర్ ఏంటి, నెక్స్ట్ 3 to 4 daysలో ఐ థింక్ సో ఈరోజు 13వ తారీఖు 14వ తారీఖు అండి. ఈరోజు వచ్చేసి ఈ 3 to 4 daysలో మ్యాక్సిమం 20th వరకు అన్ని కంప్లీట్ అయిపోతాయి. అన్ని మీన్స్
ఫిజికల్ ట్రైనింగ్స్కి సంబంధించిన షెడ్యూల్స్ కానీ, అండ్ ఈవెంట్ సంబంధించిన షెడ్యూల్స్ కానీ, మీటింగ్ సంబంధించిన షెడ్యూల్స్ కానీ, వెరీ షార్ట్లీ మనం నల్గొండలో మీటింగ్ చేయబోతున్నాము, హాలియాలో మీటింగ్ చేయబోతున్నాము, నగరికల్లో మీటింగ్ చేయబోతున్నాం, వరంగల్లో మీటింగ్ చేయబోతున్నాం, అండ్ మన రామగుండం ఏదైతే ఉందో గోదావరికంలో మీటింగ్ చేయబోతున్నాం. ఫ్రాంచైజీ అవుట్లెట్ ఉన్న ప్రతి ప్లేస్లో మన మీటింగ్స్ అనే ట్రైనింగ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇది కరెక్ట్ టైం. ఈ టైంలో మీరు కనుక యాక్టివ్గా పార్టిసిపేట్ కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఈ పుషప్లో మీరు వెళ్ళిపోతారండి. సో మనకి ఏదో ఉంటుంది కదండి, ముంబైలో ఎప్పుడైనా మీరు పర్సనల్గా ట్రైన్ ఎక్కి అలవాటు అనుకున్నట్లయితే ఎక్కువ మంది కొన్ని లక్షల మంది జర్నీ చేస్తారు. జస్ట్ ఆ ట్రైన్ వచ్చే టైంకి మనం నిలబడితే చాలు, దిగాలన్నా ఎక్కాలన్నా వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చేస్తారండి. అట్ ద సేమ్ టైం సక్సెస్ కూడా అంతే. వరల్డ్ కప్ గెలిచిన టీంలో 15 మంది ఉంటారు, మన గ్రౌండ్ లో 11 మంది మాత్రమే కనిపిస్తారు. ఆ 11 మంది ఎఫర్ట్ ఎంత చేస్తారో పేరు మాత్రం 15 మందికి వస్తుంది. మంచి అచీవ్మెంట్ వాళ్ళు కూడా తీసుకుంటారు, అమౌంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రకటించేంత కూడా. లైక్ ఈ రోజు కూడా మనం కూడా మన లైఫ్ అచీవ్మెంట్ చేయడం కోసం, మన డ్రీమ్స్ అచీవ్మెంట్ చేయడం కోసం మై రీచర్ ని సీరియస్ గా వర్క్ ప్లాన్ చేసాము. ఈ టైంలో ఎవరైతే మాతో నిలబడతారో జస్ట్ నిలబడండి చాలంతే. మీ పని మీరు చేసుకుంటూ, జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, మీ పని మీరు చేసుకుంటూ మాతో నిలబడండి. ఖచ్చితంగా మేము తీసుకున్న సక్సెస్ లో 100% మీకు వచ్చే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి, ఇక్కడ డాష్ బోర్డ్ లో కొంతమందికి ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ మంత్ జీబీవి ఇక్కడ మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ టాపిక్ మళ్ళీ మనకు నెక్స్ట్ వేరే స్లైడ్ లో కూడా అవసరం అవుతుంది. ప్రీవియస్ మంత్ క్యుములేటివ్ బీవీ అంటే లాస్ట్ మంత్ వరకు నా అండర్లో 6,09,768 బీవీ జరిగిందండి. ప్రీవియస్ మంత్ పీబీవీ మీన్స్ పర్సనల్ బిజినెస్ వాల్యూమ్. రాసుకోండి, చెప్పాను కదా ఎవరికైనా నోట్స్ పెట్టుకోమని చెప్పాను. బీవీ అంటే బిజినెస్ వాల్యూ, పీబీవీ అంటే పర్సనల్ బిజినెస్ వాల్యూ. అంటే నేను నా సెల్ఫ్ గా పర్చేజ్ చేశానండి. అది కేవలం ప్రీవియస్ మంత్ పీబీవీ. ప్రీవియస్ మంత్ అంటే తెలిసిందే, పోయిన నెల పీబీవీ వచ్చేసి. అండ్ ప్రీవియస్ మంత్ జీబీవీ, గ్రూప్ బిజినెస్ వాల్యూ. సో ప్రీవియస్ మంత్ గ్రూప్ బిజినెస్ వాల్యూ ఎంత జరిగిందండి? 1,45,706 జీబీబీ జరిగిందండి. టోటల్ గా నా పీజీబీవీ చూసుకున్నట్లయితే రెండు కలిపి, పీజీబీవీ అంటే పర్సనల్ గ్రూప్ బిజినెస్ వాల్యూ అంటాం, 1,48,707 లాస్ట్ మంత్ అయింది. అండ్ కరెంట్ మన లెవెల్ వచ్చేసి మీకు అందరికి తెలిసిందే, గోల్డ్ డైరెక్ట్ రాయల్టీలో ఉన్నాను. నెక్స్ట్ టార్గెట్ లెవెల్ వచ్చేసి సఫైర్ డైరెక్ట్ రాయల్టీ లెవెల్. అంటే నేను ఇప్పుడు సఫైర్ కావడం కోసం ఫస్ట్ నేను ప్రయత్నం చేయాలి. ఇకపోతే కరెంట్ మంత్ జీబీ వచ్చేసి పీబీ వచ్చేసి ఇక్కడ ఎంత ఉందండి? 680 పర్సనల్ ఇప్పటివరకు చేసింది. అండ్ ఐ థింక్ సో నాకు రేపు లేదా ఎల్లుండి నా 3,000 బీవీ కంప్లీట్ అయిపోతుందండి. అండ్ కరెంట్ జీబీబీ గ్రూప్ బిజినెస్ వాల్యూ కనుక మనం చూసినట్లయితే 1,20,550 ఇప్పటివరకు మనకు జరిగింది వచ్చేసి. సో చూడండి, లాస్ట్ మంత్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నాకు మొత్తంగా జరిగింది 1,45,000 అవుతాయి. ఈ మంత్ ఇంకా హాఫ్ ఆఫ్ ద మంత్ కూడా కంప్లీట్ కాలేదండి. ఈ రోజుకు 14 రోజులు మాత్రం కంప్లీట్ అయింది, ఇంకా 16 రోజులు పెండింగ్ ఉంది. ఇప్పటికే మనకి లాస్ట్ మంత్ జరిగిన టోటల్ బిజినెస్ వచ్చేసింది. ఇంకా చెప్పాలి అంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి నేను కేవలం ఈ ట్రైనింగ్స్ మీటింగ్స్ వర్క్ లో ఉన్నాను తప్ప నా పర్సనల్ ఇంకొకటి టచ్ చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇవి ఇంపార్టెంట్ కాబట్టి. ఆఫ్ కోర్స్ చెప్పాను కదా, 2 to 3 డేస్ లో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని నేను మీకు మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను, నా టీం ఎవరితో సంబంధం లేకుండా రేపటి నుంచి 15 నవంబర్ నుంచి 30 తారీఖు నవంబర్ వరకు నా సెల్ఫ్ ఒక 2 lakhs బీవీ తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే మార్కెట్ అంతా రెడీగా ఉంది. సార్ కలవండి సార్ మాట్లాడదాం అంటున్నారు. కొత్త వాళ్ళని కలిసే క్రమంలో పాత వాళ్ళని నిలబడడానికి అవసరమయ్యే సబ్జెక్ట్ ఇచ్చే క్రమంలో నేను ఫెయిల్ అవుతున్నానండి. ఇట్ మీన్స్ అవ్వలేదు, ఇంకా అయిపోతానండి. వచ్చిన వాళ్ళని నిలబెట్టుకోవడం మేజర్ ప్రయారిటీ. ఫస్ట్ వీళ్ళని లీడర్గా తయారు చేసిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను, వెయిట్ చేయండి అని చెప్తున్నాను. నా దగ్గర చాలా బిజినెస్ ఉంది, చెప్పాను కదా, పరిగెట్టినంత దూరం మనదే బిజినెస్. ఆ పరిగెత్తే క్రమంలో ఉన్న వాళ్ళని వదులుకోవడం కంటే ఫస్ట్ వీళ్ళని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనం యాక్టివిటీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. సో నిజంగా ఇందులో ఉన్న ప్రతి పర్సన్ నేను చెప్తున్నాను 100% ఎందుకంటే గురువు లేని జీవితం అంధకారం అండి. నా లైఫ్ లో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి, సక్సెస్ అని ఒక పాయింట్ ని టచ్ చేయడానికి 2011లో నా కెరీర్ స్టార్ట్ చేస్తే 2023 ఏప్రిల్ టైంలో నాకు నా కెరీర్ లో అసలైన లైఫ్ స్టార్ట్ అయిపోయింది, మార్కెటింగ్ లైఫ్ లో వచ్చేసి. అయినప్పుడు కూడా అది స్టెబిలిటీ లేని ప్లాట్ఫామ్ అయిపోయిందండి. అయినప్పుడు కూడా కొంత డబ్బులు సంపాదించి సెట్ అయిపోయినా కూడా స్టెబిలిటీ ఉన్న ప్లాట్ఫామ్ కావాలి. లైఫ్ లో సక్సెస్ అంటే మన ఒక్కరి సక్సెస్ కాదు, మన కమ్యూనిటీ సక్సెస్, మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళ సక్సెస్ మన సక్సెస్ అని చెప్పేసి అర్థమై నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మై రీఛార్జ్ వచ్చేసి ఆగస్టులో నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ నేను నిలబడడంతో పాటు నాతో ప్రతి ఒక్క వ్యక్తి నిలబడే అవకాశం మనకుంది. సో దీన్ని మనం ప్లాన్ చేసుకుందామండి.
రైట్ లీడర్స్, కరెంట్ జీబీవి కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ పీజీబీవి. ఈ పీజీబీవి అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఆల్రెడీ రాయల్టీలోకి ఎంటర్ అయిన వాళ్ళకి వర్తిస్తుందండి. నేను ఎప్పుడైతే రాయల్టీలోకి ఎంటర్ అవుతానో నాకు కొన్ని సైడ్ వాల్యూమ్ చేస్తే రాయల్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాయల్టీస్ వచ్చే క్రమంలో నా పీజీబీవి డిఫరెంట్ అయిపోతుంది. నేను మీకు చెప్పాను పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అని. బిఫోర్ మీరు సిల్వర్ రాయల్టీ ర్యాంక్ వచ్చే లోపు మీకు అంతా ఇంక్లూడింగ్ చేసేస్తుంది. ఎప్పుడైతే మీరు సిల్వర్ ర్యాంక్ రాయల్టీ దాటి బయటకు వచ్చేస్తారో అప్పుడు మీ పీజీబీవి డిఫరెంట్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, అది కూడా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. లైక్ రేపు వచ్చే ట్రైనింగ్స్ లో మీకు మొత్తం ఈ బేసిక్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయండి. బేసిక్ ట్రైనింగ్ లో కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఉంటుంది అది. రైట్, ఇక్కడ మీరు సిల్వర్ రాయల్టీ మెంబర్ అయినప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుందంటే పీజీబీవి 33,750 పీజీబీవి కావాలి. మీరు మీ టీం చేసే ఏదైతే టోటల్ షాపింగ్ ఉంటుందో ఇది ఎవ్రీ మంత్ మనం సిల్వర్ అమౌంట్ తీసుకోవడం కోసం మనకు రిక్వైర్మెంట్ అండ్ వచ్చేసి ఎప్పుడైతే మీరు గోల్డ్లోకి వెళ్ళిపోతారో మీ పీజీబీవి వచ్చేసి ఎంత కావాలండి? సెల్ఫ్ వచ్చేసి 600 బీవీ కావాలి అండ్ పీజీబీ వచ్చేసి 29,700 బీవీ పీజీబీ కావాలి. పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూ, ఇక్కడ పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూ ఎవరిది అంటే మీరు మీ అండర్లో చేసే పర్సనల్ షాపింగ్ అందరికి కాకుండా ఒక లెగ్ లో ఎవరైతే సిల్వర్ అయ్యారో వాళ్ళని వదిలేసి రిమైనింగ్ లెగ్స్ మొత్తం నుంచి మీకు 29,700 బీవీ కావాలి. గుర్తుంచుకోండి మై డియర్ లీడర్స్, పీజీబీవీ అంటే బిఫోర్ సిల్వర్ వరకు మీ టోటల్ టీమ్ చేసేంత మీకు ఇంక్లూడింగ్ అవుతుంది. రీసెంట్ గా మన టీంలో ప్రొఫెసర్ సార్ కూడా రీసెంట్ గా డిస్కస్ చేశాం. ఆ రోజు కూడా నేను యాక్చువల్లీ తెలియదు, నాకు అప్డేట్ అవ్వలేదేమో సార్ అని చెప్పాను. లేదు సార్, మై రీఛార్జ్ అనేది అప్డేట్ అవ్వకపోవడం అనేది మనకు అది ఏమంటారు, అది కళ్ళ అండి, అంటే ఇక జరగదని చెప్పేసి మనం అప్డేట్ లో ఉండాలి. నేను మళ్ళీ అప్డేట్ అయ్యానండి, సారీ ఫర్ ద మిస్ గైడెన్స్. నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్. అది ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మీకు ఏది కనిపిస్తుందో పీజీబీవీ అంటే మీ అండర్లో అచీవ్మెంట్ తీసుకున్న లెగ్ నుంచి మినహాయించి, అంటే ఒక లెగ్ లో మనకు చాలా మందికి ఇప్పుడు ప్రొఫెసర్ గారికి కావచ్చు, తీగల రవీంద్ర గారికి కావచ్చు, భవానీ మేడం గారికి కావచ్చు, ఆల్రెడీ ఒక లెగ్ లో నుంచి అచీవర్ స్టార్ట్ అయిపోయారు సిల్వర్ రాయల్టీ. ఈ రోజు కూడా మన టీంలో కిషోర్ సార్ వచ్చేసి సిల్వర్ రాయల్టీ తీసుకున్నారు. సో వన్స్ అగైన్ మన జూమ్ మీటింగ్ మిత్రులందరి ముందు, మన మై డియర్ మై రీచర్ ఫ్యామిలీ అందరి ముందు కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఫ్రమ్ విజయవాడ అండి. చాలా యాక్టివ్ పర్సన్ అండ్ చాలా ఎనర్జెటిక్ పర్సన్. చెప్పాను కదా, జనవరి నుంచి పర్ మంత్ 1 lakh రూపీస్ సంపాదించే స్టేజ్ లో మన టీంలో టాప్ ఆఫ్ ద క్యాడర్ లో ఉండే పర్సన్ వచ్చేసి. కమిట్మెంట్ అలాంటిదండి. నేను ఒక పర్సన్ గురించి, సింగిల్ పర్సన్ గురించి వైజాగ్ వెళ్ళి ఫ్రాంచైజ్ తీసుకుంటే మాట్లాడి రావడం జరిగింది. సో ఇలాంటి టైంలో కూడా ఒక పర్సన్ గురించి అంత దూరం వెళ్ళడం అనేది అతని కమిట్మెంట్ కు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అందుకే ఆ అచీవ్మెంట్స్ వస్తున్నాయి. సో ఇక నుంచి కూడా మీ అండర్లో అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఏదైతే రాయల్టీలకు వస్తారో అప్పుడు కరెంట్ పీజీబీవీ అంటే మీ అండర్లో అచీవ్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళ మినహాయించి వాళ్ళతో సంబంధం లేకుండా అయ్యేది. ఈ మంత్ మనకు వచ్చేసి 26,680 బీవీ అయిందండి. వెరీ షార్ట్లీ నాకు ఈ 4 to 5 days లో నాది వచ్చేసి సఫైర్ ర్యాంక్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. సఫైర్ ర్యాంక్ కంప్లీట్ అవుతే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటండి? సఫైర్ ర్యాంక్ పీజీబీ వచ్చేసి 24,300 పీజీబీ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. చాలా కంపెనీస్లలో వాళ్ళ ర్యాంక్స్ పెరిగే కొద్దీ, నాకు తెలిసిన సోకాల్డ్ కొన్ని కంపెనీస్ ప్రీవియస్ కూడా చేశాను, వాళ్ళు ఏదైతే డైరెక్టర్ పొజిషన్కి వెళ్తారో వాళ్ళ ర్యాంక్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఏం జరుగుతుందంటే పర్సనల్ గా చేయాల్సిన బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ బీవీ పెరుగుతుంది అండ్ టీంతో చేయాల్సిన టార్గెట్ పెరుగుతుంది. మై రీఛార్జ్ లో ఉన్న అద్భుతం ఏంటి అంటే ఇక్కడ మీ ర్యాంక్ పెరిగే కొద్దీ ఎక్కడికి వెళ్ళినా మీ సెల్ఫ్ 600 బీవీ అనేది కామన్ అండి. మీరు యాజ్ అ డే 1 రోజు ఇన్వాల్వ్ అయినా సరే, నెల ₹1 కోటి సంపాదించి స్టేజ్కి వచ్చినా సరే 600 బీవీ మినిమమ్. అండ్ క్వాలిఫైయింగ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీ ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ క్వాలిఫై కండిషన్ తగ్గుతూ వెళ్తాయి. సో వన్స్ మీరు ఒకసారి క్రౌన్ డైరెక్టర్ అలాంటి పొజిషన్ కనుక వచ్చారనుకోండి, అసలు ఎలాంటి టార్గెట్స్ ఉంటాయి. ఇవి నాకు మొన్న ఒక మార్కెటింగ్ లీడర్ చూస్తూ ఆశ్చర్యపోయారు. నిజంగానా సార్? ప్లాన్ వింటున్నప్పుడు అల్లంతా కూడా నిజమా నిజమా నిజమా. ఎందుకంటే ఆయన అప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మై రీఛార్జ్ లో లేవు. ఎల్ఓబి చేయాలంటారు, లేకపోతే సైడ్ వాల్యూమ్ చేయాలంటారు. రెగ్యులర్ పేఅవుట్ గురించి నేను మాట్లాడేది, రెగ్యులర్ పేఅవుట్ గురించే టార్గెట్స్ ఉంటాయి మన దగ్గర. రెగ్యులర్ పేఅవుట్ గురించి అసలు ఎలాంటి టార్గెట్స్ లో, అందుకే మనం 13 lakhs per month టార్గెట్ పెట్టుకుని దేని గురించి మనం పెట్టుకున్న టార్గెట్ ఇది, కంపెనీ పెట్టిన టార్గెట్ కాదండి. ఒక 6 members ని తీసుకొచ్చేసి కేవలం 600 బీవీ చేసుకుంటే 6 levels కంప్లీట్ చేసుకుంటే 13 లక్షల రూపాయలు సంపాదించింది. మీరు 2 levels కంప్లీట్ చేసుకున్న 13 లక్షలు వచ్చే దగ్గర బై 6 కొట్టేసుకుంటే యావరేజ్ గా 2.5 lakhs వరకు వస్తుంది. బట్ మనం 6 into 6 ప్లాన్ చేసుకుంటే ఎలాంటి టార్గెట్స్ లేకుండా 13 లక్షలు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే రాయల్టీస్ అన్ని బోనస్లే. ఈ బోనస్ల కోసం మనం సైడ్ వాల్యూమ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ సైడ్ వాల్యూమ్ ఎలాంటిది? మనం అనుకున్న టార్గెట్ ని ఫుల్ఫిల్ చేస్తే దాంట్లో జస్ట్ 0.5% బిజినెస్ జరిగినా మన టార్గెట్ కంప్లీట్ అవుతుంది.
100లో 50% కాదు, 35% కాదు, 10% కాదు, 1% కూడా కాదు. జస్ట్ 0.5% బిజినెస్ జరిగిన, 0.5 కూడా కాదండి, ఐ థింక్ సో 0.05% మనకి బిజినెస్ జరిగిన మనకు రావాల్సిన ర్యాంక్ ఎలిజిబిలిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఇకపోతే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు డాష్ బోర్డ్ అండి, డాష్ బోర్డ్లోకి వచ్చేద్దాం. ఇకపోతే మీకు రోల్ అప్ అండ్ లెగ్స్ గురించి లేదు. ఇక్కడ వచ్చేసి మనకు లెగ్స్ అంటే మన డైరెక్ట్ ఉన్న లెగ్స్ అండి. సో ప్రీవియస్ గా నేను యూట్యూబ్ లో ఒక వీడియోస్ పెట్టడం ద్వారా, నా ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనం గైడెన్స్ చేయకపోవడం ద్వారా, అంటే వాళ్ళకు ముందు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోవడం ద్వారా కొంతమంది మన ఐడి చూసి డైరెక్ట్ జాయిన్ అయిపోయారండి. 29 మెంబర్స్ అలా మన డైరెక్ట్ లెగ్స్ వచ్చాయి. దయచేసి ఎవరికి నేను చెప్పే రిక్వెస్ట్మెంట్ ఏంటి అంటే, మల్టిపుల్ లెగ్స్ ఎప్పుడు వేసుకోకండి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయలేరు. ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో మీ ద్వారా ఏ కస్టమర్ ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళు మీకు పిల్లలతో సమానం. ఖచ్చితంగా మన చిల్డ్రన్స్, మన నెక్స్ట్ జనరేషన్ అండి. వాళ్ళు వయసులో పెద్దలు కావచ్చు, ప్రొఫెషన్ వేరే కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక మై రీఛార్జ్ లో మన ద్వారా జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తి కూడా మన పిల్లలతో సమానం అండి. మనం ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఏమవుతుందండి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా టాస్క్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మై రీఛార్జ్ లో కూడా మీరు ఎక్కువ మంది టీంని డైరెక్ట్ గా అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు లాస్ అయిపోతారు. వాళ్ళు మెయింటైన్ చేయలేరు. వన్స్ ఎప్పుడైతే మీరు ఆ పర్సన్ గైడ్ చేయలేరు, ఆటోమేటిక్ ముందుకెళ్ళారు. ఆల్మోస్ట్ మన బ్యాచ్ లో కొంతమంది యంగ్స్టర్స్ మినహాయించి అందరికి పిల్లలు ఉన్నారు అనుకుంటాను. ఒక 1 వీక్ మీ పిల్లల్ని పట్టించుకోకుండా, తిండి పెట్టకుండా వదిలేశారనుకోండి, ఏమవుతుంది సార్, ఆటోమేటిక్గా వాళ్ళు ఇబ్బంది పడిపోతారు వచ్చేసి. లైక్ మన బిజినెస్ లో కూడా అంతే. మీరు ఒక పర్సన్ ని మై రీఛార్జ్ లో బిజినెస్ లో ఇన్వాల్వ్ చేసిన తర్వాత, ఆ పర్సన్ తో మీరు కమ్యూనికేషన్ లో లేకపోయినా, ఆ పర్సన్ రెగ్యులర్ గా మీరు ఫాలో అప్ చేయకపోయినా, ఆ పర్సన్ కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయించి అతన్ని జూమ్ లోకి తీసుకురాలేకపోయినా, ట్రైనింగ్ లో ఇన్వాల్వ్మెంట్ చేయలేకపోయినా, అల్టిమేట్ గా అతను జాయిన్ అయిన 1 మంత్ లో అట్లీస్ట్ ఒక పే అవుట్ అన్న మీరు ఇప్పించలేకపోయారంటే, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీ ఫోన్ కూడా తను ఎత్తాడండి. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క. అంటే ఇప్పటివరకు మనం ఎలాంటి ట్రైనింగ్స్ చేయాలి, ఎలాంటి మీటింగ్స్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలనే విషయం మీద మనం కొంత టైం తీసుకున్నాం కదా. ఇకపై అలాంటి ఛాన్సెస్ ఉండవు. ఎవ్రీడే ఒక 2 గంటలు మీరు టైం స్పెండ్ చేస్తే ఏ విధంగా లైఫ్ ని బిల్డ్ చేసుకోవచ్చు అని ప్రతి విషయానికి సంబంధించి మనం ట్రైనింగ్స్ చేస్తున్నాం కాబట్టి, ఖచ్చితంగా మీరు వాళ్ళని మూమెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. మై రీఛార్జ్ లో మనం ఇన్వాల్వ్ అయ్యాక మనకు ఎక్కువగా అవసరం అయ్యేది ఏంటి అంటే, మాక్సిమం మీరు ఎవరు యూజ్ చేసినా కూడా ఈ వెబ్సైట్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిదీ వెంట వెంటనే అప్డేట్ అవుతుంది. ట్రావెల్ లాగిన్ అనేది ఏంటి అంటే, మన వ్యాలెట్ లో ఒక 5,000 రూపీస్ బ్యాలెన్స్ పెట్టుకొని కస్టమర్ కేర్ కు ఒక మెసేజ్ పెట్టినట్లయితే, వాళ్ళు మనకు ట్రావెల్ లాగిన్ సంబంధించి సపరేట్ ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇస్తారు. మన ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కానీ, హోటల్ బుకింగ్స్ అన్ని కూడా ట్రావెల్ లాగిన్ లో చేసుకోవచ్చండి. ఇప్పటివరకు నాకు అవసరం పడలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో అవసరం పడితే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుని దానికోసం స్పెషల్ ఒక వీడియో చేసేసి నేను మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. మీకు పర్సనల్ లింక్ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ అండి. ఇక మన షో ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఎడిట్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే, అడ్రస్ లాంటివి చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓన్లీ అడ్రస్ మాత్రమే చేంజ్ అవుతుందండి. రిమైనింగ్ ఎల్స్ మీ పేరు అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, యాజ్ పర్ కంపెనీ పాలసీ. అన్ని కంపెనీల లాగా ఎన్ని పడితే అన్ని పాన్ కార్డులు పెట్టుకోవడం కానీ, ఎన్ని ఐడీస్ పడితే అన్ని ఐడీస్ వేసుకోవడం మన దగ్గర లేదు. మనం డే 1 లో ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ కు టాక్సేషన్ వెళ్ళిపోతుందండి. 100% టాక్సేషన్ క్లియరెన్స్ ఉన్న టాప్ 3 కంపెనీస్ లో మై రీఛార్జ్ కంపెనీ ఇండియాలో ఉందండి. అది ఓపెన్ ఛాలెంజ్, ఎవరితో మాట్లాడినా కూడా. మల్టిపుల్ ఐడీస్ లాంటివి, మల్టిపుల్ పాన్ కార్డ్స్ లాంటివి ఉండవు కాబట్టి, ఒకసారి మీరు నేమ్ కనుక ఇన్స్టాలేషన్ చేస్తే, అంటే ఒక పేరు కనుక యాడ్ చేస్తే, ఆ పేరు మార్చే అవకాశం లేదు. కావాలంటే మీరు మీ ఐడి, మీ ఆపర్చునిటీ వదులుకోవాలి తప్ప నేమ్ అనేది చేంజ్ అవ్వదు. ఇకపోతే చేంజ్ పాస్వర్డ్ అనేది కామన్ గా మీకు తెలిసింది వచ్చేసి. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం. అండ్ ఐడెంటిటీ కార్డు, ఈ పాయింట్ నేను హైలైట్ చెప్పాలండి. ఇప్పుడు మీటింగ్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు సేమ్ మీరు ఓపెన్ చేసేసి మీ ఐడెంటిటీ కార్డుని మీరు ఫోటో అప్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మన టీంలో ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఐడి కార్డ్స్ అండ్ బ్యాడ్జెస్ ఇవ్వబోతున్నామండి. మీరు ఐడి కార్డు ఓపెన్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పీడిఎఫ్ డౌన్లోడ్, ఇమేజ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుందండి. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి, ఇమేజ్ డౌన్లోడ్ చేయకండి, క్లారిటీ రాదు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీ అప్లై లెటర్ పంపించండి. బై దిస్ మంత్ 20th వరకు, 20వ తారీఖు వరకు ప్రతి వ్యక్తి దగ్గర ఖచ్చితంగా ఐడి కార్డు అనేది ఉండాల్సిందే. ఇది ఒక మనకు రూల్ వచ్చేసి. నెక్స్ట్ మీరు ఏ ట్రైనింగ్ అటెండ్ అయినా, ఏ ఈవెంట్ అటెండ్ అయినా, ఏ మీటింగ్ అటెండ్ అయినా ఖచ్చితంగా మై రీఛార్జ్ సంబంధించిన బ్యాడ్జ్ ఉంటుంది, మై రీఛార్జ్ సంబంధించిన టీ షర్ట్ ఉంటుంది, ఫైల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వచ్చేసి మన ఐడి కార్డు మెడలో ఉండాలి. వీఆర్ ప్రొఫెషనల్స్ బాస్. ఒక 20,000 రూపాయల శాలరీ కోసమే ఇన్షర్ట్ వేసుకోవాలి, క్లీన్ షేవ్ చేసుకోవాలని చెప్పేసి రూల్స్ రెగ్యులేషన్ పెట్టి పిలిపించుకుంటున్నారు. పర్ మంత్ లక్షల్లో మనం ఆదాయం సంపాదిస్తున్నాం. మనం ఎప్పుడైతే మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుందో అప్పుడు మన లైఫ్ చేంజ్ అవుతుంది. మరి మన యాటిట్యూడ్ చేంజ్ అయింది, మన లైఫ్ చేంజ్ అవుతుంది ఎలా తెలుస్తుంది? మనం చేసుకునే డ్రెస్ సెన్స్ లో తెలుస్తుందండి. కంపల్సరీ ఐడి కార్డ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి. అండ్ ఇలా మీరు ఓపెన్ చేస్తే మన కంపెనీకి సంబంధించిన లైసెన్స్ నెంబర్ ఉంటుంది. మీరు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏ వ్యక్తికి ఎందుకంటే మీకేనండి, ఫ్యూచర్ లో మై రీఛార్జ్ కంపెనీలో టీడీఎస్ కట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ వస్తుంది. మీరు ఒక రాయల్టీ సేవింగ్ వస్తే ఎవ్రీ మంత్ ఒక 30,000, 40,000, ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. మీరు రేపు ఒక లోన్కి వెళ్ళిపోయినా, లేకపోతే ఇంకేదైనా హౌసింగ్ ఫైనాన్స్కి వెళ్ళిపోయినా, అంటే మీరు హోమ్ లోన్ తీసుకోవాలన్నా, కార్ కొనుక్కోవాలన్నా మీ ఐడి కార్డ్ అడుగుతారు.
కంపెనీ అమౌంట్ నుంచి పడుతుంది కదా, మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ నుంచి అమౌంట్ పడుతుంది, ఐడి కార్డ్ అడుగుతారండి. దిస్ ఈస్ ద ఐడి కార్డ్ అండ్ కంపెనీ లైసెన్స్ నెంబర్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. నా నేమ్ వచ్చేసి కాసం లక్ష్మణ్ నాయుడు అండ్ డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ అండి నాది వచ్చేసి వ్యాలిడ్ అప్ టు 2024 వరకు వ్యాలిడ్ ఉంది. అంటే మనం యాక్టివిటీలో ఉన్నంత కాలం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సియర్ మై అడ్రస్, ఇక్కడ మనకు అడ్రస్ ఉంటుంది. హెల్త్ అండ్ కెరీర్ అండ్ లైఫ్ స్టైల్ వెల్బీయింగ్ మనం చూసుకోవచ్చు. ఐడి నెంబర్, ఫోటో అప్లోడ్ చేసి ఉండదండి, మీరు ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా ఫోటో అప్లోడ్ చేసుకోవడం వచ్చేసి. లేదనుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉంటుంది యాడ్ అండ్ ఎడిట్ ప్రొఫైల్ ఇమేజ్ అని చెప్పేసి రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది పైన. ఇక్కడికి వెళ్ళి మీ మంచి ఫోటో క్లియర్గా ఉన్న ఒక ఫోటో ఒకటి అప్లోడ్ చేసేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఐడి కార్డు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇది రాసుకొని పెట్టుకోండి పాయింట్స్లో వచ్చేసి. ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసేసుకొని మీ అప్లై లీడర్ పంపించండి. 20వ తారీఖు వరకు అందరికీ ఐడి కార్డ్ అండ్ బ్యాడ్జెస్ వచ్చేస్తాయి. యాక్టివ్ టీమ్ లీడర్స్ ఎవరైతున్న వాళ్ళందరికీ కూడా, మిగతా వాళ్ళకి కూడా మనం సమ్ ఆఫ్ చార్జ్, నామినల్ చార్జ్ అండి, ఎక్కువ ఏం లేదు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన టీంలో రమేష్ సార్ అని చెప్పేసి ఉన్నారండి. రమేష్ సార్ వాళ్ళు తెలిసిన కజిన్ పర్సన్ ఉన్నారు, అల్లుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడాను ఆల్రెడీ. మనకు ఒక మై రీఛార్జ్ బ్యాడ్జ్ అండ్ ఐడి కార్డ్ వచ్చేసి ఒక 100 రూపీస్లోనే చేసేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. చేస్తాను చెప్పారు. ఐడి కార్డ్ పని అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 100 రూపీస్ ఛార్జ్ పడుతుంది. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఇప్పుడు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి నేను ఒక పెన్ పేపర్ పెట్టుకోమని చెప్పానండి, మీకు వచ్చేసి రాసుకోండి. అండ్ అప్లోడ్ బ్యాంక్ పాస్బుక్. ఇప్పటివరకు ఉన్న బ్యాంక్ పాస్బుక్ కనుక అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి నెల మనం సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. మీరు మీ బ్యాంక్ పాస్బుక్ కనుక అప్లోడ్ చేస్తేనే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, నిన్న కూడా చేయాల్సింది. ఈరోజు మన ట్రైనింగ్ పర్పస్లో అలా ఉంచాను. మీరు అప్లోడ్ బ్యాంక్ పాస్బుక్లోకి వెళ్ళేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసారు అనుకోండి, ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయిపోతుంది. అండ్ యాడ్ ఎడిటర్ ప్రొఫైల్ ఇమేజ్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ వెరిఫికేషన్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మై రీఛార్జ్లో జాయిన్ అవ్వగానే రేపు మీరు మీ టీం కూడా చెప్పాల్సింది ఏంటంటే, తను 600 BB పర్చేస్ చేయగానే తన ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని ఫస్ట్ పాన్ కార్డ్ అప్లోడ్ చేసేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి ఈ కేవైసీ వెరిఫికేషన్ కొట్టండి. నాది ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి మనకు కంప్లీటెడ్ అని వస్తుంది ఈ కేవైసీ వెరిఫికేషన్. ఎస్, ఇక్కడ చూసారు కదండి, ఈ కేవైసీ అప్లోడ్, ఎవరు ఈ కేవైసీ అప్లోడ్ అని వచ్చింది. ఆటోమేటిక్ ఈ కేవైసీ అప్లోడ్ అని వస్తుంది. అప్లోడ్ అయిన వాళ్ళకు అప్లోడ్ కన్వాలి ఏం లేదు, జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి అయిపోతుంది. ఇక్కడతో ఈ సెషన్ కంప్లీట్ అయిందండి. ఇది మన ప్రొఫైల్ సెషన్. నెక్స్ట్ జీనియాలజీ. జీనియాలజీ అనేది ఏంటి అంటే, మన అండర్లో ఉన్న టీం మెంబర్స్ ఎవరుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ చూసుకోవడం కోసం మనకి జీనియాలజీ ఉపయోగపడుతుంది. కొంతమంది అంటారు, సార్ నా కింద టీం ఇన్వాల్వ్ చేశానండి, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎలా చూసుకోవాలి లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు హైబ్రిడ్ ట్రీ అని ఎంటర్ చేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా ట్రీ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ ఎవరు ఉన్నారు, రైట్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి. అయితే ప్రీవియస్గా కంపెనీ 2010లో వచ్చినప్పుడు మై రీఛార్జ్ కంపెనీలో బైనరీ సిస్టమ్ అని ఉంటుండండి. అప్పుడు ఓన్లీ డిజిటల్ సర్వీసెస్ ఉంటుండే. 2016 నవంబర్లో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫామ్ చేసిందో డైరెక్ట్ సెల్లింగ్, అక్కడి నుంచి వీళ్ళ యొక్క ప్లాన్ అనేది చేంజ్ అయిందండి. బిఫోర్ దట్ ఉన్న ప్లాన్ ప్రకారమే ఈ స్ట్రక్చర్ అనేది అలానే ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ స్ట్రక్చర్ని డిస్టర్బెన్స్ చేయకుండా కంపెనీ కంటిన్యూ చేస్తుంది. కొంతమంది వచ్చేసరి గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంది, ఇన్వాల్వ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ ఏమైనా వేయాలి ఇలాంటి అడుగుతారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్లో మాత్రమే మీకు ఇది యూజ్ అవుతుంది. రిమైనింగ్ ఎల్స్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి సేమ్ ఆప్షన్ మనకు వచ్చేసి డౌన్లైన్ డీటెయిల్స్ అని ఉంది కదండి, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ అండర్లో ఎంతమంది జాయిన్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఒక స్పెసిఫిక్ డేట్ కావాలనుకుంటే ఆన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ చూద్దాం ఈ రోజు నా అండర్లో ఉన్న రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా. ఎస్, సాయి కుమార్ సాయి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మనం పర్టికులర్ డేట్ కనుక చూసుకోవాలనుకుంటే సింపుల్ ఇట్లా బ్యాక్ వెళ్ళిపోయి, సారీ కింద ఉంది కదా, ఇంకొక లెగ్లో వచ్చేసి కె శ్రీనివాసరావు గారు కావచ్చు, వడ్లమూడి కోటేశ్వరరావు గారు కావచ్చు, ప్రకాష్ యాదవ్ గారు కావచ్చు, సిద్ధోజు శశికుమార్ గారు కావచ్చు. ఈ రోజు టోటల్గా నా అండర్లో 5 రిజిస్ట్రేషన్స్ అయిపోయాయండి. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు చాలా తక్కువే. ఎవ్రీ డే వచ్చేసి 10, 20, 50, 30 వరకు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఫస్ట్ వీక్లో, ఈ మంత్ ఫస్ట్ వీక్లోనే దాదాపు 500+ రిజిస్ట్రేషన్స్ అయ్యాయండి. ఒక పర్సన్ మనతో జర్నీ చేశారు అంటే నెక్స్ట్ మంత్ మనకు ₹1 పెరగడానికి మినిమం ఆస్కారం ఉంది. 100 మంది చేస్తే, 1000 మంది చేస్తే మీరు ఆలోచించుకోవచ్చు. టీం పెరిగే కొద్దీ మన ఇన్కమ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అండ్ డైరెక్ట్ డీటెయిల్స్ కావాలంటే మీ డైరెక్ట్ ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సో వీళ్ళంతా నేను చెప్పాను కదా, 29 మెంబర్స్, ఇందాక మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 29 మెంబర్స్ ఉన్నారు. చాలా మంది వచ్చేసి నాకు తెలియకుండానే యూట్యూబ్లో పెట్టిన వీడియో ద్వారా, అప్పుడు నేను గైడెన్స్ చేయకపోవడం ద్వారా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అండ్ వచ్చేసి మీరు మాత్రం దయచేసి అలాంటి పని చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అండి. మన టీం డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనకు ఈ జీనియాలజీ సెక్షన్ ఉపయోగపడితే డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్. టోటల్గా మై రీఛార్జ్లో మనం కొన్ని వందల వేల సార్లు ఓపెన్ చేసే ఏదైనా స్లైడ్ ఉంది అంటే టోటల్ మై రీఛార్జ్ వెబ్సైట్లో మన దాంట్లో ఈ డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్.
ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ ఒక్క సెషన్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి మన టీమ్ సెషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడనే మీకు తెలుస్తుంది మనం ఎవ్రీ మంత్ మన టార్గెట్స్ ని ఎంతవరకు రీచ్ అయ్యామో, ఇంకా ఎంత టార్గెట్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందని ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ రిపోర్ట్ అండి. ఇది క్లిక్ చేయండి. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ లో మనకి ఇప్పటివరకు అయిన బిజినెస్ టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. సో నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది, ప్లీజ్ వెయిట్ 1 సెకండ్. రైట్, ఓపెన్ అయిపోయింది చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, నా టీంలో యాక్టివ్ మెంబర్స్ వచ్చేసి ఫస్ట్ లైన్ లో రవీందర్ తీగల గారు ఉన్నారండి. ఇక అందులో క్యూములేటివ్ జీబీ వచ్చేసి గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వచ్చేసి 5,04,369 జరిగింది. నా టోటల్ బిజినెస్ లో 6 lakhs లో 5 lakhs వచ్చేసి సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ప్రతి ఒక్క యాక్టివ్ టీమ్ లీడర్ అంతా కూడా నాకు ఈ లెగ్ లో ఉన్నారండి. తీగల రవీంద్ర గారు కావచ్చు, ప్రొఫెసర్ రవీంద్ర గారు కావచ్చు, లేకపోతే కాటం శ్రీనివాసులు గారు కావచ్చు, ఆయన అండర్లోనే ఎల్ఎస్ సార్ కావచ్చు, భవానీ మేడం గారు కావచ్చు, కిషోర్ గారు కావచ్చు. అచీవ్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరు, షార్ట్లీ అచీవ్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక లెగ్ నుంచి ఉన్నారు. నేను డే 1 నుంచి కూడా ఇమీడియట్ గా ఇన్కమ్ రావడం కోసం మనం ప్రయత్నం చేయలేదండి. సో మనం ఏం ప్రయత్నం చేసాము అంటే ఫస్ట్ ఉన్న టీం నిలబెట్టాలనే ప్రయత్నం చేసాం. కొంతమంది దగ్గర నుంచి మనకు వస్తున్న రెగ్యులర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, సార్ మీరు 3 months నుంచి చేస్తున్నారు కదా, మరి 3 months లో ఇంకా పెద్ద ఇన్కమ్ రావాలి కదా, లేకపోతే ఇంకా పెద్ద అచీవ్మెంట్ గురించి ప్లాన్ చేయాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఫ్యూచర్ లో మీ టీం మెంబర్స్ మిమ్మల్ని అడిగితే కూడా నా గురించి అడిగితే ఒక విషయం చెప్పండి. నేను ఇన్వాల్వ్ అయినప్పుడు మై రీచర్ సంబంధించిన ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ లేవండి. అండ్ కమ్యూనిటీ తీసుకురావడం ఎలా తీసుకురావచ్చు, బట్ ప్రొడక్ట్ అవైలబిలిటీ తీసుకురాలేకపోతే మనం ఫెయిల్యూర్ అవుతాను ఉద్దేశంతో మేజర్గా ప్రొడక్ట్ అవైలబిలిటీ గురించి మనం ప్లాన్ చేశాము. సో నా ఉద్దేశం ఏంటి అంటే, నేను సక్సెస్కి ఒక గోల్ పెట్టుకున్నాము. ఒక దగ్గర ఒక ప్లేస్ ఉంది, కానీ మొత్తం కూడా కంపల్సరీ కావచ్చు, ఇంకేదైనా సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేస్తూ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ వచ్చే వాళ్ళు అవేవి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే డే 1 రోజు మనం పోస్ట్ పెట్టిన ఫేస్బుక్లో మనకు ఒక మై రీఛార్జ్ సంబంధించిన విన్నర్స్ ఆఫ్ మై రీఛార్జ్ టీమ్ అని చెప్పేసి ఒక పేజ్ ఉంది. ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ వర్డ్ రాసుకోండి, విన్నర్స్ ఆఫ్ మై రీఛార్జ్ అనే పేజ్ ఉంటుంది ఫేస్బుక్లో. ఇప్పుడే ఫాలో అవ్వండి, ప్రతి అప్డేట్ వస్తుంది. ప్రతి అచీవ్మెంట్ తీసుకున్నప్పుడు ఒకటే విషయం చెప్తాను, నేను ఏదైతే అచీవ్మెంట్ తీసుకున్నానో ఇది నాకు ఇంత టైం పట్టింది. నేను చేసిన వర్క్లో మీరు 10% చేసినా నాకంటే 1 day ముందే మీరు అచీవ్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఫ్రాంచైజ్ అవుట్లెట్స్తో సంబంధం లేదు, మీరు ప్రొడక్ట్ అవైలబిలిటీ లేదని భయం అవసరం లేదు, మీటింగ్స్ గురించి టెన్షన్ లేదు, ట్రైనింగ్స్ గురించి టెన్షన్ లేదు. A to Z మీకు రెడీ చేసి పెట్టేశాం. నేను భోజనం చేయాలి అంటే విత్తనాలు వేసుకునే దగ్గర మొదలు పెడితే వర్షం వచ్చే వరకు పంట డెవలప్మెంట్ చేసుకొని పంట పండించుకొని తీసుకొచ్చుకున్న తర్వాత తినడానికి నాకు ఆస్కారం దొరికిందండి. మీకు అలాంటి ప్రాబ్లం లేదు, అన్ని రెడీ చేసి ఉన్నాయి. కుకింగ్ కూడా చేసింది, వంట కూడా చేసేసిందండి, ప్లేట్లో పెట్టేసుకొని తినడమే. కాబట్టి యు ఆర్ ద లక్కీ పర్సన్స్. ఇందాక ఒక పాయింట్ చెప్పాను, గురువు లేని జీవితం అంధకారం అని చెప్పేసి. ఈ రోజు కూడా ఒక సరైన సపోర్ట్ లేక, సరైన గైడెన్స్ లేక మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. దయచేసి కొత్తగా వచ్చే వాళ్ళకి నేను నమస్కరించి మరీ చెప్తున్నాను, ఎవ్వడు కూడా బాగుపడమని చెప్పారండి. సమాజంలో మనం బాగుపడితే కిందకి నెట్టే వాళ్ళు తప్ప పైకి తీసుకొచ్చే వాళ్ళు ఉండరు. అండ్ ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా కూడా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొఫెషన్లోకి వెళ్తే దొంగలు పెరగాలని కోరుకుంటారు, వాళ్ళు వర్క్ నడవాలంటే. నేను తప్పు అనట్లేదు, బట్ సమాజం జరుగుతుంది అది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగాలు రావాలని కోరుకుంటారు, లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్లోకి వెళ్తే ఒక లాస్ అవుతుంది తప్ప, ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తే ఒక వస్తువు పాడగవాలి నా దగ్గర రావాలని కోరుకుంటారండి. అలా వస్తేనే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు వస్తేనే వాళ్ళకు 5,000 నోట్లోకి వెళ్తాయి. బట్ మన మై రీఛార్జ్ కంపెనీలో నేను ఒక పర్సన్ తీసుకొచ్చాను, తీగల రవీంద్ర గారిని తీసుకొచ్చాను, గున్న వెంకటేష్ గారిని తీసుకొచ్చాను, మహేష్ గారిని తీసుకొచ్చాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేర్లే అనుకుందాం. దేవుడా పొద్దున్నే లేవు కానీ, దేవుడా వీళ్ళందరూ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి, దేవుడా వీళ్ళు ఒక 5 లక్షలు సంపాదించాలి, దేవుడా వీళ్ళు ఒక 10 లక్షలు సంపాదించాలని కోరుకుంటా. రవీందర్ తీగల గారికి 10 లక్షలు వస్తే నాకు 6 లెగ్గుల నుంచి 10 లక్షల రూపాయలు, వాళ్ళు నెలకు 10 లక్షల రూపాయలు సంపాదిస్తే ఆటోమేటిక్గా నా ఇన్కమ్ 60 లక్షల రూపాయలు అవుతుందండి. వాళ్ళు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆటోమేటిక్గా నా ఇన్కమ్ 6 లక్షల రూపాయలు అవుతుంది. అలాంటి అద్భుతమైన అవకాశాలు మనం ఉన్నాం. ఇలాంటి అవకాశంలో మనకు ఈరోజు సపోర్ట్ దొరుకుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక ట్రైనింగ్ జరుగుతుంది, ఎలా చేయాలి ఏం చేయాలనే విషయం గురించి మనకు గైడెన్స్ దొరుకుతుంది. అలాంటి గైడెన్స్ దొరికినప్పుడు దీన్ని అస్సలు మిస్ చేసుకోకండి. నేర్పించే వాళ్ళు ఉంటే ఈ రోజు కూడా చెప్తున్నాను, ప్రతిరోజు వాళ్ళ కాలుగడిని ఎత్తిన పోసుకుంటాను. ఒక మంచి విషయం నాకు చెప్తాను అంటే, అలా చెప్పేవాళ్ళు లేక మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మీకు అలాంటి ప్రాబ్లం లేదండి. నిజంగా యు ఆర్ ద లక్కీ పర్సన్స్. నాట్ ఓన్లీ యూ అండి, నా వాళ్ళని కాదు, చెప్పే వాళ్ళు దొరికిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా లైఫ్లో లక్కీ పర్సన్ చెప్తాను. ఎట్ ద సేమ్ టైం మన అదృష్టం కొద్దీ ఒక లక్కీ ఆపర్చునిటీ కూడా దొరికింది. ఇంతకుముందు చెప్పేవాళ్ళు దొరికిన అవకాశం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు నష్టపోయారు, మీరు నష్టపోయాం. బట్ ఇక్కడ చెప్పేవాళ్ళు దొరకడంతో పాటు ఒక గొప్ప అవకాశం దొరికింది, అది ఇంకా మనకు లక్కీ పర్సన్ చెప్పుకోవచ్చు. సో ఇకపోతే కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్స్ అండి, మధ్య మధ్యలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది షేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కాబట్టి. ఇకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్యూములేటివ్ జీబీవి గ్రూప్ బిజినెస్ వాల్యూ ఫస్ట్ మే ఇది అప్డేట్ తీసుకుంటానండి. 1 May 2021 అని చెప్పేసి ఉంది. క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి మేజర్ మనకు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటంటే,
మీరు ఒక 2 లెగ్స్ తోటి బిజినెస్ చేశారు. ఒక లెగ్‌లో 10 లాక్స్ బిజినెస్ అయింది. ఇంకొక లెగ్‌లో వచ్చేసి మీకు 5 లాక్స్ బిజినెస్ అయింది. మ్యాచింగ్ 5 లాక్స్‌కు మీకు ఒక 50,000 కమిషన్ వచ్చి రిమైనింగ్ అనేది మీకు క్యారీ ఫార్వర్డ్‌లో ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన బిజినెస్ కూడా ఒకసారి మీకు సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ కరెంట్ క్లోజింగ్ బీవీ వచ్చేసి 4,860 అండి. కరెంట్ బీవీ అంటే ఇప్పుడు న్యూ పేవర్ట్ సైకిల్ ఎన్నో తారీఖు నుంచి ఎన్నో తారీఖు వరకు 13 తారీఖు నుంచి 18 వరకు న్యూ పేవర్ట్ సైకిల్ ఉంది కదా. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మన అండర్లో 4,860 బీవీ కంప్లీట్ అయిందండి. టోటల్ బీవీ వచ్చేసి 3,72,070 అనేది మనకు జరిగింది. ఇప్పటివరకు మనకు క్యూములేటివ్లో క్యారీ ఫార్వర్డ్ ఉన్నది వచ్చేసి 3,72,000 మనకు క్యారీ ఫార్వర్డ్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గున్నం వెంకటేష్ గారి టీం నుంచి మనకు వచ్చింది. ఇక్కడ మనకు వచ్చేసి 1 or 2 బీవీ క్లోజింగ్ లో జరిగిందండి. రేపటి నుంచి లాగిన్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎంత బిజినెస్ అయింది, ఎవరెవరు పర్చేజ్ చేశారని కూడా మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. మా టీం పర్చేజ్ చూడొచ్చా అని చెప్పేసి. పర్చేజ్ మీన్స్ బీవీ చూడొచ్చు, అమౌంట్ చూడొచ్చు అండి. వాళ్ళు ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు చూడడానికి రాదు. జస్ట్ వాళ్ళ బిల్లింగ్ ఏమంటారు ఇన్వాయిస్ నెంబర్ చూడడానికి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఇన్వాయిస్ నెంబర్. పాయింట్ మళ్ళీ హైలైట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మన టీంలో ఎవరెవరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారు టిల్ డేట్ ఈ మంత్ లో అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మన డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ క్లిక్ చేశాక పర్ఫార్మెన్స్ బోనస్లోకి వెళ్ళిన తర్వాత మన డైరెక్ట్ రిఫరల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే, మన డైరెక్ట్ పర్సన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే వాళ్ళ అండర్లో జరిగే షాపింగ్ ఇప్పటివరకు ఎంత షాపింగ్ జరిగింది డే 1 నుంచి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లాస్ట్లో 1 నవంబర్ నుంచి ఎంతవరకు బిజినెస్ జరిగిందని మీరు చూసుకోవచ్చు. నితిన్ చీకోటి గారి దగ్గర నుంచి మొదలు పెడితే రవీంద్ర కాశీపేట గారు కావచ్చు, బోడా భవానీ గారు కావచ్చు, అండ్ మొహమ్మద్ సమీర్ గారు కావచ్చు. హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళంతా మన మై రీఛార్జ్ ఫుల్ టైమర్స్ అండి. వీళ్ళందరి పేర్లు ఎందుకున్నాయంటే వీళ్ళు డే 1 రోజు వాళ్ళ 600 బీవీ కంప్లీట్ చేశారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక లీడర్గా మీరు సక్సెస్ కావాలని మై రీఛార్జ్ అనుకున్నట్లయితే పాయింట్ గుర్తుపెట్టుకుని అన్నప్పుడు మీరు రాసుకోండి పెన్ను పేపర్ పెట్టి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పే ప్రతి విషయం మీరు మీ టీంకి చెప్పాల్సి ఉంటుంది. మై రీఛార్జ్లో ఒక లీడర్గా మీరు సక్సెస్ కావాలి అనుకుంటే డే 1 రోజే మీ 600 బీవీ కంప్లీట్ చేయాలి. నవంబర్ 1 రోజు కంప్లీట్ చేసిన వీళ్ళందరూ కూడా మన టీంలో లీడర్స్ అండి. కాటం శ్రీనివాస్ గారు కావచ్చు, కాటం స్వప్న గారు కావచ్చు, రవీంద్ర కాశీపేట గారు, నితిన్ చీకోటి గారు మీన్స్ మన రమేష్ గారు అండి, రామంతపూర్ ఫ్రాంచైజ్ వచ్చేసి, భవానీ గారు మన టీం లీడర్ వచ్చేసి. ఇలా ప్రతి ఒక్కరు కూడా డే 1 రోజు కంప్లీట్ చేస్తున్నారు యాజ్ లీడర్స్. రిమైనింగ్ ఇయర్స్ అంతా కూడా ఎవ్రీ డే లాగిన్స్ అవుతూనే వచ్చినాయి మనకు వచ్చేసి. ఇది డౌన్లైన్ పర్చేస్ డీటెయిల్స్. ఇలా ఎవరి ఐడి మీద మనం క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టీమ్ డైమండ్ క్లబ్ స్టేటస్ అండి. ఈ డైమండ్ క్లబ్ అనేది ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ డైమండ్ క్లబ్ ఏం లేదు కాబట్టి నాకు చూపించట్లేదు. మన మై రీఛార్జ్లో మీరు 6,000 బీవీ కనుక షాపింగ్ కంప్లీట్ చేస్తే మీరు డైమండ్ క్లబ్లోకి వెళ్ళిపోతారండి. ప్రతి నెల మనం 600 బీవీ కంప్లీట్ చేస్తే మన టీంలో వచ్చే ఇన్కమ్ తీసుకోవచ్చు. 1,250 బీవీ కంప్లీట్ చేస్తే 2,500 రూపీస్ నుంచి 5,000 మధ్యలో మనం స్మార్ట్ కన్సూమర్ అవుతామండి. ఆ స్మార్ట్ కన్సూమర్ అయినప్పుడు 6 months కంటిన్యూ ఎంతైతే షాపింగ్ చేస్తామో 7th month మనకు సేమ్ వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇది మనకు జూమ్ మీటింగ్లో కూడా తెలుస్తుంది, బిజినెస్ ప్లాన్లో తెలుస్తుంది. అంతకంటే ఎక్కువ పర్చేజ్ చేస్తే వచ్చే బెనిఫిటే ఈ డైమండ్ క్లబ్ బెనిఫిట్. ప్రతి నెల మీరు 6,000 బీవీ కనుక కంప్లీట్ చేస్తే 7 నెలల్లో మీకు 7,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి డీపీ రేటు. సంవత్సరం కనుక 12 months కనుక మీరు కంటిన్యూ కనుక మీరు షాపింగ్ చేస్తే 6,000 బీవీ 6,000 బీవీ షాపింగ్ కంప్లీట్ చేస్తే 13th month 14,000 రూపాయల వస్తువులు. ఈవెన్ మీకు అవసరమైతే 6th month తర్వాత 7th month యూజ్ చేసుకోవచ్చు, లేదా 13th month యూజ్ చేసుకోవచ్చు. 14,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా రావడమే కాకుండా ప్రతి సంవత్సరం 5-star హోటల్లో మై రీఛార్జ్ కంపెనీ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. 1 night 2 days ఉంటుందండి. ఆ ఈవెంట్లో మనకు వచ్చేసి కపుల్ ఎంట్రీ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఎంట్రీ ఫ్రీగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ పూట గాలా డిన్నర్ కావచ్చు, డే టైంలో యాక్టివిటీస్ కావచ్చు, నెక్స్ట్ డే ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు. కంపెనీ ఎండీ వస్తారు, టాప్ లీడర్స్ వస్తారు, ఇంటర్నేషనల్ ట్రైనర్స్ వస్తారు. ట్రైనింగ్ సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి. అవి ఎవరికి దొరుకుతాయి అంటే డైమండ్ క్లబ్ వాళ్ళకి దొరుకుతాయి. సో మీరు ఒకవేళ మీకు ఇంట్లోకి అవసరమైన వస్తువులతో ప్లాన్ చేసుకొని ప్రమోషన్ యూజ్ అవుతుందంటే ఎవ్రీ మంత్ 6,000 బీవీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. నార్త్లో చాలా మంది కొత్త వాళ్ళని డైరెక్ట్గా 6,000 బీవీతో ఇన్వాల్వ్ చేస్తారండి. ఇప్పుడు మన సౌత్లో సెట్ అవ్వదు, పైగా మన తెలంగాణలో అసలు సెట్ అవుతుంది. మనం 600 బీవీతో వెళ్ళిపోతాం. అలా చేస్తూ కూడా వాళ్ళు మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. అఫ్ కోర్స్ మనకి ఇంట్లో కావాల్సిన అన్ని రకాల ఐటమ్ తీసుకుంటే ఒక 3,000 to 4,000 5,000 వరకు అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ ప్లాన్ చేసుకుంటే 6,000 బీవీ చేసుకోవచ్చు. అవి మీరు కావాలంటే తెలిసిన వాళ్ళకు డీపీ రేట్ నుంచి ఎంఆర్పీ కూడా మీరు సెవెల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అవసరమైతే డైమండ్ క్లబ్ కోసం మీరు ప్లాన్ చేసుకోండి. అలా డైమండ్ క్లబ్ కోసం ప్లాన్ చేసుకోవడం వల్ల మీ అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. మీ టీమ్ మెంబర్స్ చేశారనుకోండి 600 బీవీ మీద మనకు వచ్చే కమిషన్ ఏదైతుందో 6,000 బీవీ మీద 10 times ఎక్కువ వస్తుంది. 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ వాళ్ళకి అంటే వాళ్ళు సోల్డ్ అవుట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటేనే వాళ్ళకి 6,000 బీవీ చెప్పండి. నాకు తెలిసిన ఒక 2-3 కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు, మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి నేను 6,000 బీవీని ప్రమోట్ చేస్తాను.
గ్లూకోజ్ మెన్ క్యాప్స్ టాబ్లెట్స్ కావచ్చు, సిస్టోకేర్ టాబ్లెట్స్ కావచ్చు, థైరాయిడ్ సంబంధించినవి కావచ్చు, మై తులసి కావచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు. వండర్ఫుల్ అండి. 50 క్యాప్సిల్స్ వస్తాయి మనకి కాల్షియం టాబ్లెట్స్ వచ్చేసి జస్ట్ 200 రూపీస్కి వచ్చేసి. ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు 6,000 కాదు 10,000 బీవీ వరకు కూడా వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంఆర్పీకి అమ్ముకుంటారు. ఎంఆర్పీ డీపీ మధ్యలో ఉన్న కమిషన్ వస్తుంది, పర్సనల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 15% క్యాష్ బ్యాక్ వస్తుందండి. క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తే మళ్ళీ అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటారు. అండ్ డైమండ్ క్లబ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అలా షాప్స్, కిరాణా షాప్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మెడికల్ షాప్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, మనం డైమండ్ క్లబ్ ని ప్రమోట్ చేయొచ్చండి. తద్వారా వాళ్ళకు చాలా ప్లస్ అవుతుంది, అది మనకు కూడా ప్లస్ అవుతుంది. 10 మంది దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ ఒక్క పర్సన్ దగ్గర నుంచి వస్తుందండి. వాళ్ళు ఇంకా స్పీడప్ చేసుకుంటే 6,000 కాస్త 10,000 12,000 బీవీ కూడా వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. ఇది డైమండ్ క్లబ్ సంబంధించిన స్టేటస్ అండి. దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను, పర్సనల్ షాపింగ్ చేయడంలో వచ్చే బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి, అది మీరు తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెగ్ వైజ్ రిపోర్ట్ అండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. లెగ్ వైజ్ రిపోర్ట్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఇక ఫటాఫట్ చేద్దామండి, టైమింగ్ ఎక్కువ తీసుకోకుండా మనకు వచ్చేసి, ఎందుకంటే నాది మాత్రమే కాదు మన టీం మెంబర్స్కు ఈ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఎవరైతే ఐడి నెంబర్స్ పంపించారో వాళ్ళే కూడా ఈ స్క్రీన్ మీదనే ఓపెన్ చేసి చూపించాల్సి ఉంటుందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. వన్స్ అగైన్, నా ఐడి నెంబర్ వచ్చేసి 1828681, నేమ్ వచ్చేసి కాసం లక్ష్మణ్ నాయుడు, అండ్ బిజినెస్ ర్యాంక్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ ర్యాంక్ నాది వచ్చేసి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రీవియస్ మంత్ క్యుములేటివ్ జీబీబీ ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా డాష్ బోర్డ్ లో 6,09,768 అయింది. ప్రీవియస్ మంత్ జీబీబీ 1,45,706 పోయిన నెలలో జరిగిన బిజినెస్. కరెంట్ మంత్ 680 అండ్ కరెంట్ జీబీ వచ్చేసి 1,20,652. ఈ సేమ్ సెషన్ అంతా కూడా మీరు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ లో మనం చూసాం. ప్రాబబులీ పెయిడ్ యాజ్ ఎ ర్యాంక్, ఇక్కడ ప్రాబబుల్ పెయిడ్ యాజ్ ఎ ర్యాంక్ యూనిక్ అన్క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్. సో ఏంటి సార్ మీరు గోల్డ్ డైరెక్టర్ కదా మళ్ళీ అన్క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుందండి ఎవరికైనా వచ్చేసి. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మన బిజినెస్ ప్లాన్ చూసినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ సిల్వర్ కంప్లీట్ అయిపోయింది, అది వచ్చేసి సిల్వర్ గురించి నాకు రాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, మేజర్ వచ్చేసి గోల్డ్ ర్యాంక్ కంప్లీట్ చేయాలి. గోల్డ్ ర్యాంక్ కంప్లీట్ చేయాలంటే మన పీజీబీ ఎంత ఉండాలండి, 2,29,700 పీజీబీ ఉండాలి. నా పీజీబీ ఎంత అయింది ఇప్పటివరకు వచ్చేసి మీరు చూసినట్లయితే 26,680 మాత్రమే అయింది. ఎప్పుడైతే నాది 29,700 పీజీబీ కంప్లీట్ అయిపోతుందో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందండి, నా పీజీబీ అయిపోయిన తర్వాత ప్రాబబులీ పెయిడ్ యాజ్ ర్యాంక్ గోల్డ్ డైరెక్టర్ అని వస్తుంది. ఇన్కమ్ తగ్గదు, మ్యాచింగ్ బోనస్ కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ అన్నీ ఉంటాయి మనకి 6x6 ప్లాన్ లో. ఎప్పుడైతే మీరు రాయల్టీలోకి వచ్చారో ఎవ్రీ మంత్ సైడ్ వాల్యూమ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనం అనుకున్న 6x6 ప్లాన్ అనుకుంటే మీకు ఇందాక చెప్పినట్టు అది మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ చేసుకుంటే మీ జరిగిన 100% బిజినెస్ లో జస్ట్ 0.05 బిజినెస్ జరిగిన మన ర్యాంక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ 29,700 ఎప్పుడైతే మనకి కంప్లీట్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్ గా గోల్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను రేపు సఫైర్ అయినా అనుకోండి, నాకు అంత అవసరం లేదు. ఎంత కావాలి, సఫైర్ ర్యాంక్ మనకు వచ్చేసి రిక్వైర్మెంట్ వచ్చేసి సఫైర్ ర్యాంక్ ఇక్కడ చూసినట్లయితే 24,300 సరిపోతుంది. జస్ట్ ఆటోమేటిక్గా నాకు ప్రాబబ్లీ పెయిడ్ యాజ్ ర్యాంక్ వచ్చేసి సఫైర్ ర్యాంక్ చూపిస్తుంది. అండ్ నాకు ఇంకో ర్యాంక్ పెరిగే కొద్ది ఆటోమేటిక్గా మీకు తెలిసిందేనండి, ర్యాంక్ పెరిగే కొద్ది మన సైడ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇక తొందరగా మనం ఆ అచీవ్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇకపోతే ఇక్కడ మీకు కరెంట్ అన్పెయిడ్ బీబీ ఉంది కదా, ఎవరైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కనుక రాంగ్ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసినా వాళ్ళ బిల్లింగ్ అవ్వకపోయినా కరెంట్ అన్పెయిడ్ పీబీలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు, మన టీంలో వరకు ఏం అలాంటి సిచ్యువేషన్ జరగలేదు. ఇకపోతే కమింగ్ బ్యాక్ టు మన టీం వచ్చినట్లయితే సేమ్ రవీందర్ గారి దగ్గర చూసుకోవచ్చు. మన టీం మెంబర్స్ వచ్చేసి రవీందర్ తీగల గారికి వచ్చేసి ఐడి నెంబర్ అండి, ఆయన గోల్డ్ ర్యాంక్ వచ్చేసారు ఆల్రెడీ. ఆయన అండర్లో ప్రీవియస్ మంత్ వచ్చేసి క్యుములేటివ్ జీబీబీ 4,03,219. ప్రీవియస్ మంత్ వరకు టోటల్ టీం నుంచి వచ్చిన బిజినెస్ వచ్చేసి ప్రీవియస్ మంత్ జీబీ వచ్చేసి 1,08,345 అయిందండి. కరెంట్ బీవీ వచ్చేసి 93,870. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చండి, పోయిన నెల మొత్తం మీద కూడా 1,08,000 బిజినెస్ జరిగితే ఈ మంత్ 13 రోజులలోనే మనకు 93,870 జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మంత్ మనం చేసే టోటల్ బిజినెస్ అంతా కూడా నెక్స్ట్ మంత్ 2 పేఅవుట్ సైకిల్ అయిపోతుంది. ముందు రోజుల్లో 1 పేఅవుట్ సైకిల్ అయిపోతుందండి. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే సెకండ్ పేఅవుట్ సైకిల్ అయిపోతుంది. ఈ నెల మీరు ఒక 10 లక్షలు తీసుకుంటే నెక్స్ట్ మంత్ మీ ఇన్కమ్ 12వ తారీఖు లోపే 10 లక్షలు వచ్చేస్తుంది. ₹1,00,000 తీసుకుంటే 12వ తారీఖు లోపు ₹1,00,000 వచ్చేస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి వ్యక్తి సెకండ్ మంత్ వచ్చేసి ఆటోమేటిక్గా రీపర్చేజ్ చేస్తాడు. రీపర్చేజ్ జరిగిందంటే మనకు ఆటోమేటిక్ ఇన్కమ్ వచ్చినట్లే కదా, అట్లా. అండ్ అన్క్వాలిఫైడ్ సిల్వర్ సేమ్ సార్ కూడా వచ్చేసి 29,700 కావాలండి. ఈ రోజు కూడా సార్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మీటింగ్ కంటిన్యూ నడుస్తుంది. సార్ వచ్చేసి ప్రాబబ్లీ లెగ్ ర్యాంక్ వచ్చేసి సిల్వర్ ర్యాంక్. సో సార్ వచ్చేసి అలాగే ఆటోమేటిక్గా టోటల్ టీంతో కలిపి 33,500 కంప్లీట్ అయిపోయిందండి. సో మనకి ఇక్కడ కావాల్సిన ఎంత సిల్వర్కు
చూసుకున్నట్లయితే 33,750 బీవీ కావాలి కదా, సార్ని 33,750 అయిపోయింది. సార్ ఇప్పుడు సిల్వర్ అయ్యారు కాబట్టి ఆయన కూడా సిల్వర్ ఎప్పుడు అయిపోయినా కూడా ఈ మంత్లో వచ్చేసి సిల్వర్ అయ్యారు కాబట్టి రిమైనింగ్ ఎన్స్. అండ్ మనం కూడా సేమ్ సార్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత సార్ కూడా ఇలా చూపిస్తుంది, సార్ అండర్లో ఎవరైతే సిల్వర్ అయ్యారో వాళ్ళ నేమ్ చూపిస్తుందండి. కరెంట్లీ అన్పేడ్ ఏం లేదు. ఇలా ప్రతి వ్యక్తికి సంబంధించి మీరేం చేస్తారంటే ఈ పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మంత్ డే 1 రోజు మీరు ఈ విధంగా మీ ఐడి ఓపెన్ చేయండి. మీ ఐడి ఓపెన్ చేసేసి మీ ఐడిలో లెగ్ వైజ్ రిపోర్ట్లకు వెళ్ళండి. లెగ్ వైజ్ రిపోర్ట్లకు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు బిజినెస్ ఎంత జరిగింది, ఎవరెవరు యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు, లాస్ట్ మంత్ ఎవరి అండర్లో బిజినెస్ జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇదంతా కూడా లాస్ట్ మంత్ జరిగిన బిజినెస్ అండి, ప్రీవియస్ మంత్ జరిగిన బిజినెస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. నాకు ఓన్లీ 4 lakhs నుంచి నాకు లాస్ట్ మంత్ బిజినెస్ జరిగిందండి. ఆ 4 lakh యాక్టివ్ మెంబర్స్ ఎవరు, నేను ఇంకా 6 members స్టార్ట్ చేయలేదు. చెప్పాను కదా మన టీం నిలబెట్టే క్రమంలో వచ్చేసి నా వరకు కూడా రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి మీన్స్ ఈ పేఅవుట్ సైకిల్ అయిపోయిన తర్వాత నేను డే 1 రోజు ఎలాగైతే ఒక మై రీఛార్జ్ పర్సన్ జాయిన్ అయితే వర్క్ చేయాలో A to Z యాక్టివిటీస్ అన్ని కూడా ఈ మంత్ 19వ తారీఖు నుంచి నేను ఫుల్ఫిల్ చేయబోతున్నానండి. ఆఫ్టర్ దెన్ వచ్చేసి మీలో ఎవరైతే యాక్టివ్ వర్క్ చేస్తారో మీతోటి నా కాంపిటీషన్ ఆటోమేటిక్గా నేను మంచి అచీవ్మెంట్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ 18వ తారీఖు లోపు ప్రజెంట్ మీటింగ్లో ఉన్న 44 మందికి A to Z పాయింట్స్ తెలియాలి. మై రీఛార్జ్లో మనం సక్సెస్ అవ్వడం కోసం కొన్ని పాయింట్స్ రాసి ఇచ్చాను, గ్రూప్లో పెట్టాను. రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, టీమ్ లాగిన్ చేయడం కానీ, అండ్ బేసికల్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ ప్రొడక్ట్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కానీ, అట్ ద సేమ్ టైం వచ్చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను, ఆ డేట్ రోజు ఖచ్చితంగా ఉండాలి. మనం చేయాల్సింది, బట్ కాకపోతే ఇంకా సబ్జెక్ట్ మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి, ఇంకా ఈజీ వేలో చెప్పాలి. ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు, ఐ థింక్ సో. మీటింగ్ అనగానే వింటున్నారు, మాటలు వినిపిస్తున్నాయి కానీ ఎలా చేయాలో అర్థం కాకపోవచ్చు. ఇంకా కొంతమంది అయితే నా మాటలు వింటూ వాళ్ళు ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా ఓపెన్ చేసే వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు. సో 100% మీరు సక్సెస్ అవుతారంటే దాంట్లో సందేహం లేదు. ఇవే ఆలోచన నాకు కూడా ఉంటుంది. నేను ఒక మీటింగ్ కానీ ఒక ట్రైనింగ్ కానీ వింటున్నప్పుడు సైమల్టేనియస్గా అక్కడ వింటూ నేను వెంటనే ఇంప్లిమెంటేషన్ మొదలు పెడతాను. అలా ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టిన వాళ్ళు షార్ట్లీ సక్సెస్ అవుతారు. రిమైనింగ్ ఎల్స్ అలా ఫాలో అవ్వండి. ఇకపోతే పాయింట్లోకి వస్తే ప్రతి మంత్ ఇది ఓపెన్ చేయగానే మీ టార్గెట్ ఏంటి, లాస్ట్ మంత్ ఎంత బిజినెస్ జరిగింది, ఏ యాక్టివ్ టీం మెంబర్ నుంచి మనకి ఎంత బిజినెస్ జరిగింది. సో నేను ఈ మంత్ నుంచి చేసింది ఏంటంటే తీగల రవీంద్ర గారి దగ్గర నుంచి కావచ్చు, గుండం వెంకటేష్ గారి ఐడి నుంచి కావచ్చు, కాసం అర్చన గారు కావచ్చు, మహేష్ అని చెప్పేసి మా బ్రదర్ ఉన్నారు. ఈ 4 lakhs నుంచి నాకు లాస్ట్ మంత్ బిజినెస్ జరిగింది. ఇక్కడ 6,399 కావచ్చు, 7,378 కావచ్చు, 20,643 కావచ్చు, అండ్ 1,83,000 1,08,340. లాస్ట్ మంత్ ఈ లీడర్స్ దగ్గర నుంచి నాకు బిజినెస్ జరిగింది. ఆ లీడర్సే పర్చేజ్ చేశారా, లేకపోతే వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పర్చేజ్ చేశారా? మనకు కావాల్సిన ఎంతమంది అండి, ఈచ్ లెగ్ నుంచి ఒక యాక్టివ్ పర్సన్ చాలు మనకి, ఇంకొద్దు, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. మీరు వాళ్ళనే పట్టుకోండి, వాళ్ళతోటే మాట్లాడండి, వాళ్ళతోటే కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఈ మంత్ ఎండింగ్ అయ్యే వరకు నా దగ్గర 6 members పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆల్రెడీ 3-4 అయిపోయారు, మిగతా ఇద్దరు నేను వర్క్ స్టార్ట్ చేసేసి డిసెంబర్ 1 నుంచి ప్రతిరోజు ఉదయం లేవగానే వాళ్ళకి మాత్రమే కాల్ చేస్తాను. చెప్పాను కదా, వాళ్ళు నా పిల్లలతో సమానం. పొద్దున్నే లేవగానే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళతో 600 BV పర్చేజ్ కంప్లీట్ చేయించి, వాళ్ళకి ఎక్కడైనా మీటింగ్ రిక్వైర్మెంట్ ఉందా, ట్రైనింగ్ కావాలా, ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కరిని అరేంజ్ చేసి పెట్టేస్తాం. వాళ్ళని ఒక లీడర్ లాగా తయారు చేసి సేమ్ వాళ్ళు నేనైతే పని చేశానో జనవరి నుంచి వాళ్ళు సేమ్ ఇంప్లిమెంటేషన్ చేసేటట్టు వాళ్ళని డెవలప్ చేయడం నా బాధ్యత. అంతే, అక్కడితో నా వర్క్ అయిపోయింది. నేను ఇక మై రీఛార్జ్ ఎప్పటికీ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ తీసుకుంటాను, ప్రతి నెల నా ఇన్కమ్ వస్తుంది. ఎందుకు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో నేను పిల్లలని చెప్పిన దాని గురించేనండి. ఇప్పుడు నేనైతే చైల్డ్గా ఉన్నాను, పిల్లగా ఉన్నప్పుడు నా పేరెంట్ నాకు సపోర్ట్ చేశారు. ఈ రోజు వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, నేను చేస్తున్నాను కదా, కూర్చొని తినండి అని చెప్పి ఎందుకు చెప్తాను, ధైర్యంగా నేను ఇన్కమ్ సంపాదిస్తున్నాను. లైక్ జనరేషన్ ప్లాన్ లాగానే మై రీఛార్జ్లో కూడా మీరు ఒక 6 members కరెక్ట్ యాక్టివ్ పీపుల్ తీసుకోండి. సార్ నేను 10 మంది చెప్పాను, 10 మంది కొన్నారు, వర్క్ చేయట్లేదు, నో వరీస్. అందులో ఎవరైతే ఫ్యూచర్లో వర్క్ చేసే పాసిబిలిటీ ఉందో మీకు తెలిసిన వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఆ పర్సన్ తీసుకొచ్చేసి ఇప్పుడు యాక్టివ్ ఉన్న పర్సన్ అండర్లో వేసేయండి. ఇక్కడ నేను చెప్తున్నానండి, ఇక్కడ గుండం వెంకటేష్ గారు ఉన్నారు, ఈయన గురించి చెప్తాను. వచ్చేసి సార్ వచ్చేసి నరసరావుపేట అండి, నరసరావుపేట సంథింగ్ అంతే, నరసరావుపేట అనుకోవచ్చు. సార్ వచ్చేసి సార్ నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అండి. నిజంగా చెప్తున్నాను, నేను మై రీఛార్జ్ అనే కంపెనీ ప్రీవియస్లో ఎప్పుడు లాగిన్ అయినప్పటికీ కూడా వర్క్ రీస్టార్ట్ చేసిన ఆగస్ట్లో రీస్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను లాగిన్ చేసిన సార్దేనండి. రవీంద్ర గారు అంటే ఐ థింక్ సో మేము కలిసి జర్నీ చేసే వాళ్ళమే. ఈసారి వర్క్ చేద్దామని చెప్పేసి ఫటాఫట్ లాగిన్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ 1 weekలోనే ఒక 10,000 12,000 BV కంప్లీట్ చేసేసారు ఆయన వచ్చేసి. ఇప్పుడు ఆయన ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఆయన షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఆయన అండర్లో ఇప్పటివరకు లాస్ట్ మంత్ 73,414 BV జరిగిందండి. ప్రీవియస్ మంత్లో 20,000 BV జరిగింది. అండ్ ఈ మంత్ వచ్చేసి 21,000 22,000 వేసుకోండి. ఓవరాల్గా 95,000 BV కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4,000 కంప్లీట్ అవుతాయి. హీఈస్ ద సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ అండి. సిల్వర్ డైరెక్ట్ రాయల్టీకి ఆయన ఎలిజిబుల్ పర్సన్.
కానీ ఈయన వర్క్ చేయట్లేడు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఆ టైంలో నేను ఇన్వాల్వ్ అయిన జూలై టైం పీరియడ్లో ఆయన కరెక్ట్ ఫాలో అప్ చేయలేకపోయాను. దానివల్ల ఏమైపోయింది, ఆయన లాస్ చేసుకున్నాను. మిస్టేక్ నాదే. రేపు మీ ద్వారా ఎవరు మై రీఛార్జ్ కంపెనీలో జాయిన్ అయినా తర్వాత వాళ్ళు వర్క్ చేయట్లేదు, డే 1 రోజు వర్క్ చేద్దామని జాయిన్ అయిన పర్సన్ డే 30 రోజు కనుక వర్క్ చేయట్లేదు అంటే 100% మీరు అంగీకరించాల్సిందే. ఫాల్ట్ ఈజ్ యువర్స్, తప్పు మీదే. ఎందుకు తప్పు మనది అంటే మనం కరెక్ట్గా ఫాలో అప్ చేసి కరెక్ట్గా గైడెన్స్ చేసి ఉంటే, డే 1 రోజు ప్లాన్ విని జాయిన్ అయిన పర్సన్ డే 1 రోజు వర్క్ చేద్దాం అనుకున్న పర్సన్ డే 30 రోజు వర్క్ చేయలేకపోతున్నారంటే మిస్టేక్ అనేది మనదే ఉంటుందండి. ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండడం కోసమే మనం ప్లాన్ చేసుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో, ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఒక పార్ట్. ఈ ఏటీఎం అనేది అవుతుందో, యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అనేది అవుతుందో, ఇది కేవలం మన అండర్లో ఉన్న ప్రతి వ్యక్తిని డెవలప్ చేయడం కోసం మనం పెట్టుకున్న టార్గెట్ అండి. సో ఇకపోతే గుండం వెంకటేష్ గారి అండర్లో నేను వచ్చేసి నాకు జయబాబు గారు అని చెప్పేసి పరిచయం అయ్యారండి. ఫ్రమ్ పిఠాపురం వచ్చేసి వెరీ నైస్ పర్సన్ అండ్ గ్రేట్ లీడర్ అని చెప్తాను. ఎందుకంటే వెరీ షార్ట్లీ చెప్పాను కదా, ఫ్రమ్ ద జనవరి నుంచి పర్ మంత్ 1 lakh రూపీస్ సంపాదించే టాప్ లీడర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చేసి కష్టపడి కూడా సార్ వచ్చేసి ఒక ఫ్రాంచైజ్ అవుట్లెట్ పెట్టారండి. తనకు తెలుసు ప్రీవియస్గా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రొడక్ట్ అవైలబిలిటీ కావాలని చెప్పేసి రిస్క్ తీసుకొని మరి ఫ్రాంచైజ్ అవుట్లెట్ పెట్టారు. సో ఆ పర్సన్ ఇక్కడ చేశాను. నాకు ఇప్పుడు గుండం వెంకటేష్ గారితో ఇంపార్టెంట్ కాదు, నాకు ఎవరితో ఇంపార్టెంట్, జయబాబు గారితో నాకు ఇంపార్టెంట్. ఆ జయబాబు గారిని నేను ప్రతిరోజు కాల్ చేస్తాను, ఫాలోఅప్ చేస్తాను, బిల్డ్ చేసుకుని ఆయన అండర్లో టీం బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ వర్క్ చేయట్లేదని చెప్పేసి నెగిటివ్ అవ్వడం కానీ, డిస్టర్బ్ అవ్వడం కానీ, డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. పర్లేదండి, ఈయన మీరు ఇన్వాల్వ్ అయిన రోజు 600 బియ్యం వచ్చింది కదా మీకు వచ్చేసి, ఆయన ఎంతో కొంత బిజినెస్ చేసి మీకు కొంత డబ్బులు వచ్చాయి, అక్కడితో హ్యాపీ. ఆయన యాక్టివ్ లేనప్పుడు అతని ఐడి రిఫరెన్స్ పెట్టి అతని అండర్లో వేరే వాళ్ళని లాగిన్ చేయండి. వాళ్ళని మీరు కేర్ చేసుకుని వెళ్ళండి. ఎటుబడి మనం పొద్దున్న లేవగానే మన కాల్ ఒక 6గురికి వెళ్ళిపోవాలి. నాకు గుండం వెంకటేష్ గారు యాక్టివ్ ఉన్నారు అనుకోండి, ఆయనతో సంబంధం లేదు, వేరే వాళ్ళకు కాల్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకు ఓన్లీ 6 మెంబర్స్ చూసుకొని ఆ 6 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ని కనుక మీరు కరెక్ట్గా గైడ్ చేయగలిగితే, వాళ్ళకి కావాల్సిన మీటింగ్స్, ట్రైనింగ్స్, సపోర్ట్ ఇవ్వగలిగితే నెక్స్ట్ 6 monthsలో మన సక్సెస్ని ఎవ్వడు ఆపలేడండి. నేను చెప్తున్నాను కదా, సంవత్సరం తిరిగే లోపు ప్రతి వ్యక్తి దగ్గర మినిమం వచ్చేసి ఒక 50 నుంచి 70 లక్షల రూపాయలు విలువ చేసి ఒక ఇల్లు కావచ్చు, ఒక 20 లక్షల రూపాయల కారు కావచ్చు, అండ్ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒక స్టాండర్డ్ లైఫ్ని లీడ్ చేస్తామండి మనం వచ్చేసి. ఆ స్టాండర్డ్ లైఫ్ని లీడ్ చేయడం కోసం మనకు కావాల్సిన 6 వ్యక్తులు మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి మంత్ మీరు పొద్దున్న లేవగానే మీరు చేయాల్సిన పని ఇదే. ఓపెన్ చేయండి, మీ ర్యాంక్ సంబంధించిన యాక్టివ్ లీడర్స్ ఎవరైతే వాళ్ళ 6 చూసుకోండి, వాళ్ళ అండర్లో ఎంత బిజినెస్ జరిగిందో చెప్పండి. ఇప్పుడు నేను ఈ రోజు కూడా నేను రేపు కాల్ చేస్తాను వెంకటేష్ గారికి వచ్చేసి, సార్ మీ అండర్లో ఆల్రెడీ 73,000 బీవీ కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ మంత్, ఈ మంత్ 21,000 అయింది. మీకు వచ్చేసి టోటల్ ఎంత బిజినెస్ అవుతుందని మనకు వచ్చేసి 95,000 బిజినెస్ అయింది. 99,000 బిజినెస్ కంప్లీట్ అవుతే మీరు సిల్వర్ రాయల్టీ కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ విషయం ఏంటంటే మీ అండర్లో ఆల్రెడీ జయబాబు గారు ఉన్నారు, యాక్టివ్ లీడర్ అండి. ఆయన నేను సపోర్ట్ చేస్తున్నాను. ఆయన ఆల్రెడీ సిల్వర్ డైట్ రాయల్టీకి దగ్గరలో ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోతారు. మీరు ఏం చేస్తారంటే సైడ్ వాల్యూ ఒక 30,000 బీవీ కంప్లీట్ చేసుకోండి. 29,700 బీవీ కంప్లీట్ చేసుకుంటే గోల్డ్ ర్యాంక్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఆయన ఏం చెప్తారంటే 30,000 బీవీ మీరు కష్టపడండి సార్, ట్రైనింగ్ జరుగుతున్నాయి, మీటింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు ఒక 3,000 రూపీస్ మ్యాచింగ్ బోనస్ వస్తుంది, రిమైనింగ్ ఎల్స్ ట్రావెల్ ఫండ్ వస్తుంది, టీం మీద మనకి ఆయనకు వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ బోనస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ తను ఇన్వాల్వ్ అవుతాడు, ఒకసారి టీం వెళ్ళిపోయింది కాబట్టి. అలా మీ అండర్లో ఈ రోజు వర్క్ చేయకపోయినా రేపు వర్క్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకు మీరు వన్ సైడ్ టీం స్టార్ట్ చేసేసి మీరు వాళ్ళని తీసుకుని వెళ్ళండి. 1 5 వాళ్ళు వచ్చి వర్క్ చేసుకుంటారు. అలా మనకు కావాల్సిన 6 మెంబర్స్ మనం ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి లెగ్ వైజ్ రిపోర్ట్ మీకు ఈ విధంగా తెలుస్తుందండి. అయితే 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మన అండర్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రీవియస్గా వాళ్ళందరూ కూడా 600 బీవీ కంప్లీట్ చేయాలి. వాళ్ళందరికీ కంప్లీట్ చేయడానికంటే ముందు ఫస్ట్ డే 1 రోజు మీరు మీ 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేయండి. అదే రోజు మీ డైరెక్ట్గా ఉన్న 6గురితో మీరు కంప్లీట్ చేయించండి. ఇదే పనిని మీ అండర్లో మీ టీంతో చేయించండి. అంతే ఫస్ట్ సక్సెస్ మెట్టు మై రీఛార్జ్ కంపెనీలో మనం సక్సెస్ కావడానికి ఈ పాయింట్ అండి. సేమ్ మనం చేసిన పని మన టీంతో చేస్తాం, అయిపోతుంది. అలా ఫస్ట్ వీక్లోనే మనకు కావాల్సిన ఈ ర్యాంక్ ఎలిజిబిలిటీస్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మంత్ మనకు కొంచెం లేట్ అయింది, నెక్స్ట్ మంత్ నేను మీకు ప్రతి నెల 4 times మనం డిసైడ్ చేసామండి. ATMs వచ్చేసి యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ వచ్చేసి, ఈ పాయింట్ కూడా రాసుకోండి. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరిగిన బిజినెస్ ఏదైతే ఉంటుందో 7వ తారీఖు గ్యాప్ ఇచ్చేసి 8వ తారీఖు మనం యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ పెట్టుకుంటాం. 7వ తారీఖు ఎందుకు గ్యాప్ ఇస్తున్నాను అంటే 7వ తారీఖు అందరికీ పేఅవుట్స్ వస్తాయి. ఈ మంత్ చిన్న పేఅవుట్స్ ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి మన పేఅవుట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. 10,000, 15,000, 20,000 రూపాయల స్టేజ్ కూడా మన టీమ్స్ లో చాలా మంది వెళ్ళబోతున్నారు. ఫస్ట్ వీక్ పేఅవుట్ సైకిల్ నేను చెప్పేది, సెకండ్ మంత్ నుంచి కాదు, అక్కడికి వెళ్ళబోతున్నాం. 7వ తారీఖు వచ్చిన పేఅవుట్ చూపించుకొని మీరు మన టీంని మోటివేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ 13వ తారీఖు వరకు పేఅవుట్ సైకిల్ క్లోజింగ్ అయిపోతే 12 క్లోజ్ అయిపోతే 13 గ్యాప్ ఇచ్చి 14 యాక్టివ్ టీమ్ లీడర్ మీటింగ్ ఉంటుందండి. ఈరోజు చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఇదే యాక్టివ్ టీమ్ లీడర్ మీటింగ్ వచ్చేసి 18 వరకు కంప్లీట్ అయిపోతే 19 గ్యాప్ ఇచ్చి 20వ తారీఖు ఉంటుంది. 8వ తారీఖు చేసే డిస్కషన్ పాయింట్స్ వచ్చేసి
టీంలో ఎవరైనా పెండింగ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఏంటి 600 బీవీ చేయని వాళ్ళు ఉన్నారా? చేయకపోతే ఎందుకు చేయలేదు? అండ్ అదే పర్సన్స్కి వచ్చేసి ఎవరైనా డైమండ్ క్లబ్ మెంబర్స్ ఉన్నారా? మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పలేదండి, నేను వచ్చేసి మీరు డైమండ్ క్లబ్లో 6000 బీవీ కనుక షాపింగ్ కంప్లీట్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ మంత్ మీరు ఎన్నో తారీఖున పర్చేజ్ చేయొచ్చు అండి, 20 తారీఖు 30 తారీఖులో పర్చేజ్ చేయొచ్చు. సెకండ్ మంత్ నుంచి మాత్రం 10వ తారీఖు లోపే కంప్లీట్ చేయాలి. అలా మీ టీంలో ఎవరైనా డైమండ్ క్లబ్ మెంబర్స్ ఉంటే 6000 బీవీ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు 10వ తారీఖు కంప్లీట్ చేయడం కోసం మనం డిస్కషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జరిగే ఈ పేఅవుట్ సైకిల్ ఏదైతే ఉందో 14వ తారీఖు జరిగే మీటింగ్లో వచ్చేసి స్మార్ట్ కన్జ్యూమర్ ఆఫర్ అండి. మన టీంలో చాలా మంది ఆల్రెడీ మంత్లీ 1250 బీవీ షాపింగ్ చేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారండి. 20వ తారీఖు లాస్ట్ డేట్ వచ్చేసి కంపెనీ కూడా ఎలా డిజైన్ చేసిందంటే 6వ తారీఖు లోపు అందరు యాక్టివ్ లీడర్స్ షాపింగ్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో మనకి ఏం టార్గెట్ లేదు. డైమండ్ క్లబ్ 10వ తారీఖు వరకు ఎందుకు ఇచ్చింది అంటే సెకండ్ పేఅవుట్ సైకిల్లో కొత్త మెంబర్స్ ఎవరు రాకపోయినా ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసిన లీడర్స్కి అమౌంట్ రావాలి కాబట్టి 6000 బీవీ అనేది 10th లోపు చేయమని చెప్పింది డైమండ్ క్లబ్ వాళ్ళకు. ఇకపోతే థర్డ్ పేఅవుట్ సైకిల్ అనేది యాజువల్లీ ఎవరిదైనా ఈ లోపు మనం బిజినెస్ మూవ్మెంట్ చేస్తాం కాబట్టి వెళ్ళిపోతుందండి. ఫోర్త్ పేఅవుట్ సైకిల్ వచ్చేసరికి అంటే 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వచ్చేసరికి ఏమవుతుంది, చాలా మంది ఏమంటారు, ఇంకో వారం రోజులు అయితే న్యూ మంత్ స్టార్ట్ అవుతుంది కదా, న్యూ మంత్ లో షాపింగ్ చేద్దాంలే అంటారు. అలాంటి వాళ్ళ కోసం 1250 బీవీ కంప్లీట్ చేయని వాళ్ళ కోసం 20వ తారీఖు డెడ్ లైన్ పెట్టింది. మన టీంలో ఎవరైనా స్మార్ట్ కన్జ్యూమర్ ఆఫర్ కనుక పర్చేజ్ చేయకపోతే ఇప్పటికి కూడా ఈవెన్ నేను కూడా చాలా, మీరు ఇందాక చూసారు కదా 600 బీవీలో ఉంది నాది వచ్చేసి. ఈ స్మార్ట్ కన్జ్యూమర్ ఆఫర్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయాక రేపటి నేను పర్చేజ్ చేస్తానండి. 20వ తారీఖులో పర్చేజ్ చేయాలి. ప్రతి నెల 14వ తారీఖు మీటింగ్లో వచ్చేసి మీ టీంలో ఎవరైతే స్మార్ట్ కన్జ్యూమర్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఉంటుందండి మీకు వచ్చేసి, లేదా కస్టమర్ కేర్కి ఒక మెసేజ్ పెట్టినా మీ డౌన్లో టోటల్ లిస్ట్ ఇస్తారు వాళ్ళు వచ్చేసి, వాళ్ళని మీరు ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పేఅవుట్ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం అనుకున్న టార్గెట్లో ఇంకా ఎంత తక్కువ ఉంది. ఇప్పుడు నేనే ఉన్నాను సాఫ్ట్వేర్ ర్యాంక్, నేను మినిమం సాఫ్ట్వేర్ ర్యాంక్ నేను ఈ మంత్ పెట్టుకున్న టార్గెట్ అండి. సాఫ్ట్వేర్ ర్యాంక్ కోసం నాకు ఎంత బిజినెస్ వాల్యూమ్ కావాలి, సైడ్ వాల్యూమ్ వచ్చేసి నాకు మన పీడిఎఫ్లో వచ్చేసి 24,300 బీవీ మినిమం కావాలి నాకు, మినిమం. దేంతో సాఫ్ట్వేర్ ర్యాంక్స్ అయినా నాంటలో సిల్వర్ 2 లెగ్స్ వదిలిపెడితే ఇక్కడ మీరు చూడండి, రవీంద్ర తీగల గారి లెగ్ నుంచి ఒక లెగ్ నన్ను వదిలిపెట్టాలి, అండ్ గున్నం వెంకటేష్ గారి దగ్గర నుంచి నాకు జయబాబు గారు అని చెప్పేసి ఈ మంత్ నేను పెట్టుకున్న పర్సనల్ టార్గెట్ ఆయన సిల్వర్ అయిపోతారు. మినిమం, మాక్సిమం కాదు, మినిమం సిల్వర్ అయిపోతారు. వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి ఈ 2 లెగ్స్ మినహాయించి రిమైనింగ్ లెగ్స్ నుంచి నాకు ఎంత బిజినెస్ కావాలి అంటే మనకు వచ్చేసి 24,300 బిజినెస్ వాల్యూ కావాలి మినిమం. ఇక్కడ మనం చూసుకున్నట్టు నాకు ఎంత ఉందండి, 1,00,000 ఒక లెగ్ నుంచి సంబంధం లేదు, 20,000 సంబంధం లేదు, ఇక్కడ 90,000 సంబంధం లేదు, రిమైనింగ్ 3,800 ప్లస్ 600. కేవలం నాకు ఇప్పటివరకు వచ్చేసి 4,400 బీవీ మాత్రమే బిజినెస్ జరిగింది నా రిమైనింగ్ లెగ్స్ నుంచి. గుర్తుపెట్టుకోండి, మీ అండర్లో హెచ్యూవర్స్ వచ్చితే ఆ హెచ్యూవర్ లెగ్తో సంబంధం లేకుండా రిమైనింగ్ లెగ్స్ నుంచి మీకు రిక్వైర్మెంట్ అవసరం అవుతుందండి. ఆ రిమైనింగ్ లెగ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు నా సాఫ్ట్వేర్ ర్యాంక్ కావాల్సింది 24,300 బీవీ మినిమం కావాలి. సో ఇప్పుడు నేను దానికోసం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు తెలుస్తుంది, ఫస్ట్ పేఅవుట్ సైకిల్ అంటే మాక్సిమం కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ పేఅవుట్ సైకిల్ నేను కంప్లీట్ చేయకపోతే సెకండ్ పేఅవుట్ సైకిల్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇక్కడ మిస్ అయితే థర్డ్ పెట్టుకోవాలండి. థర్డ్లో కనుక కంప్లీట్ చేయకపోతే 80 పరిస్థితులు 24th కంప్లీట్ చేసుకోవాలి. అంటే షెడ్యూల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. నేను మీకు ఐ థింక్ సో ట్రైనింగ్లో కూడా ఈ పాయింట్ ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని తెలిసినప్పుడు మాత్రమే మనం దేని ద్వారా వెళ్ళాలి తెలుస్తుంది. అంటే హైదరాబాద్లో ఉన్నాం, అమీర్పేట వెళ్ళాలి అంటే ఆటో ఎక్కుతాం, అదే మనం ఆదిలాబాద్ వెళ్ళాలంటే బస్సు ఎక్కుతామండి, అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కుతాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు మనం ఏం చేయలేం కదా. అలా ప్రతి నెలలో కూడా ప్రతి పేఅవుట్ సైకిల్ కూడా ఒక పేఅవుట్ సైకిల్కి మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలండి. ఆ టార్గెట్ ఓరియంటెడ్గా మనం పనిచేస్తేనే సక్సెస్ అవుతాం. కాబట్టి అలా నాకు ఈ పేఅవుట్ సైకిల్ టార్గెట్ వచ్చేసి నేను మినిమం పెట్టుకున్న టార్గెట్ ఈరోజు 14వ తారీఖు అండి, 15, 16, 17, 18. సో దయచేసి నేను ఈ 4 days 5 days టోటల్గా నా టీమ్ ట్రైనింగ్స్ గురించి ఈవెంట్స్ గురించి షెడ్యూల్ ఉంది. కాబట్టి నేను నా టోటల్ వర్క్ అంతా కూడా 19th నుంచి 24th షిఫ్ట్ చేస్తున్నాను. మీరు అలా పని చేయకండి, ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రైనింగ్స్ ప్రిపేర్ చేసే సిచ్యువేషన్ మీరు లేరు, నేను ఉన్నాను. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు నా అండర్లో నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే కాసం అర్చన అనే ఐడి ఏదైతుందో ఈ ఐడిని కూడా నేను సిల్వర్ చేయాలి. ఈ ఐడిని సిల్వర్ చేసి నేను మినిమం ఎమరాల్డ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు ఎమరాల్డ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకోవాలంటే మన అండర్లో ఎప్పుడైతే 3 legs కంప్లీట్ అయితే ఎమరాల్డ్ ర్యాంక్ కంప్లీట్ అవుతుందో మనం డైరెక్ట్గా కార్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, 3 legs నుంచి ఎప్పుడైతే మీకు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్స్ అవుతారో అప్పుడు మీరు వచ్చేసి ఆటోమేటిక్గా కార్ ఫండ్ ఎలిజిబుల్ అవుతారు. ఈ కార్ ఫండ్ ఎలిజిబిలిటీ కోసం నేను ట్రై చేస్తున్నాను. ఇది నేను ఈ మంత్ పెట్టుకున్న టార్గెట్. మాక్సిమం నేను అచీవ్మెంట్ చేసే క్రమంలో నేను పనిచేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేసు ఏమైనా మిస్ అయినా కూడా మినిమం సాఫ్ట్వేర్ ర్యాంక్ అనేది కావాలి. ప్రతి మంత్ మీకు మినిమం టార్గెట్ ఉండాలి, మాక్సిమం టార్గెట్ ఉండాలి. ఆ మినిమం టార్గెట్లో ఎంతమంది యాక్టివిటీస్ ఉన్నారు, వాళ్ళకి మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. మాక్సిమం టార్గెట్ కోసం ఎంత ప్రయత్నం చేయాలి. ఇఫ్ ఇన్ కేసు నేను కాసమర్చిన ఐడిని కనుక సపోర్ట్ చేసి ఇక్కడ కనుక నేను 1,00,000 బీవీ కనుక కంప్లీట్ చేయగలిగితే, మేము 99,000 బీవీ కంప్లీట్ చేయగలిగితే, సో వీళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందండి, ప్రీవియస్ మంత్ వరకు వచ్చేసి 33,000
37,933 అంటే 38,000 అయింది. ఈ మంత్ వచ్చేసి ఒక 4,000 అయింది. అంటే కేవలం 42,000 అయింది. నేను ఇప్పుడు ఈ పర్సన్ సిల్వర్ అవ్వాలి అంటే 42,000 అయిపోతే 99,000 బి ఎంత ఇంకెంత అవసరం పడుతుంది? 99,000లో 42 కనుక తీసేసుకుంటే అరౌండ్ మనకు వచ్చేసి 57 వరకు ఐ థింక్ సో అవసరం పడుతుంది. 57,000 బీవీ కావాలి. ఈ 57,000 బీవీ కోసం అర్చన గారి అండర్లో ఎవరెవరు యాక్టివ్ పీపుల్స్ ఉన్నారు, ఎంత పర్చేస్ షాపింగ్ కంప్లీట్ చేశారు, A to Z ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని వాళ్ళతో నేను వర్క్ మూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను. అలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు సైడ్ వాల్యూ ఎంత కావాలండి? ఎమరాల్డ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నాకు 24,300 ఐ థింక్ సో ఎంత అవసరం పడుతుంది? ఇవి కూడా ఇంకా మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. నేను ఎమరాల్డ్ ర్యాంక్ కంప్లీట్ అయితే 16,200 బీవీ మినిమం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మన అండర్లో వచ్చేసి అర్చన ఐడితో సంబంధం లేకుండా కేవలం 600 మాత్రమే జరిగింది. 16,400 అంటే నాకు ఇంకా 16,200 నాకు వచ్చేసి ఇంకా 15,600 కావాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. ఈ 16,200 ఏదైతే ఉందో 16,200లో మీరు పర్సనల్గా చేసే షాపింగ్ కూడా కౌంటింగ్ అవుతుంది. మీ పర్సనల్ షాపింగ్ అవుతుంది. నేను ఎవ్రీ మంత్ మినిమం 3,000 కంప్లీట్ చేస్తున్నాను కదా. నా 3,000 మినహాయిస్తే 16,200లో 13,200 కావాలండి. ఇప్పుడు నా 13,200 సైడ్ వాల్యూమ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం నేను వచ్చేసి అర్చన అనే ఐడియా ఏదైతే ఉందో ఈ ఐడిని వచ్చేసి నేను సిల్వర్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ టీం మెంబర్స్ని సపోర్ట్ చేయాలి. అండ్ గున్నం వెంకటేష్ గారు అంటే ఈ టీంలో వచ్చేసి జయబాబు గారు నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కాబట్టి జయబాబు గారు సిల్వర్ అవడం కోసం నేను ట్రై చేయాలి. అలా మీరు మీ అండర్లో 6 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి నెల మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. మినిమం టార్గెట్ ఒకటి పెట్టుకోండి, మాక్సిమం టార్గెట్ ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీ టీం మెంబర్స్ ఐడి ఓపెన్ చేయండి. మీ డైరెక్ట్ ఉన్న రిఫరల్స్ అందరూ ఇక్కడ కనిపిస్తాయి. సార్ మీ అండర్లో లాస్ట్ మంత్ ఈ బిజినెస్ జరిగింది, ఈ మంత్ ఇంత బిజినెస్ జరిగితే మీకు ఈ ర్యాంక్ వస్తుంది, ఈ ర్యాంక్ని మీరు తీసుకున్నట్లయితే మీకు ఇంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తెలియజేయండి వాళ్ళకు. ఏం బెనిఫిట్ వస్తుందని మీరు తెలియజేస్తే ఆ బెనిఫిట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చెప్పాను కదా, మీ దగ్గర బస్సు ఉంది, కారు ఉంది, ఫ్లైట్ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియనప్పుడు ఏ వెహికల్ ఉన్నా వేస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళాలని ఒక పర్టికులర్ ఒక లక్ష్యం మీకు ఉండాలి. అలా మనం మంత్లీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎట్ ద సేమ్ టైం డే 1 రోజే బిల్డింగ్ కట్టరండి. డే 1 రోజు ఏం చేస్తారు? ప్లానింగ్ చేస్తారు. ఆ ప్లానింగ్ వేసాక గుంటలు తీసేసి పునాది పోసి, పునాది తర్వాత మనం మెల్లగా పిల్లర్స్ వేసి, పిల్లర్స్ తర్వాత స్లాబ్ పోసి, అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అలాగే మై రీఛార్జ్ కంపెనీలో 13 లక్షల రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు. ఈ 13 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో మనకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాసెస్ యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్. మనకు ట్రైనింగ్స్ ఎంతైతే ఇంపార్టెంటో యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ అంతే ఇంపార్టెంట్. ఈసారి నేను చేసిన నెక్స్ట్ టైం ప్రతిసారి నుంచి మీ అండర్లో నేను చేయలేను కదా. ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ ఏం చేయాలి? మీ టీంకి ఇచ్చుకోండి. ఒకసారి మీకు ఇదంతా తెలిసింది అనుకోండి, డాష్ బోర్డ్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని తెలిసాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీరు మీ టీం మెంబర్స్కి ఇచ్చుకుంటారు. నేను నాకు సంబంధించిన 6గురికి నేను ఈ యాక్టివ్ టీమ్ లీడర్స్ మీటింగ్ తీసుకుంటాను, వాళ్ళు వాళ్ళ టీంకి తీసుకుంటారు. నేను ఒక పొద్దున ఒక సెషన్ పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళు ఈవినింగ్ ఒక సెషన్ పెట్టుకుంటారు. అలా ఒక మంత్లీ 2 months 3 months సెషన్స్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, 4th మంత్ నేను ఏం చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఎక్కడ కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. మై రీఛార్జ్లో సక్సెస్ అనేది జీవితకాలం ఉన్నప్పటికీ కూడా వర్క్ జీవితకాలం చేయాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి మీకు పిల్లలు చెప్పేది అదే. మన ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు సొంతంగా తినగలిగే వరకే మనం తినిపిస్తాం, సొంతంగా మూడు తుడుచుకునే వరకు మనం మూడు తుడుస్తాం. ఒకసారి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, కొంచెం పెద్దగా తర్వాత మనం తినిపిస్తాను, వాళ్ళు తినరండి. ఆటోమేటిక్గా వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే తింటారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ మనం సక్సెస్ అవ్వడం ఎప్పుడు అవుతాం అంటే మన అండర్లో ఉన్న ప్రతి టీం మెంబరు వాళ్ళ సొంతంగా ప్లాన్ చెప్పుకునే వరకు, వాళ్ళ సొంతంగా యాక్టివ్ టీం లీడర్ మీటింగ్ చేసుకునే వరకు, వాళ్ళ సొంతంగా ట్రైనింగ్ చేసుకునే వరకే మాత్రమే మన సపోర్ట్. అది మీరు 1 monthలో నేర్పిస్తారా, 6 monthsలో నేర్పిస్తారా, మీ ఇష్టం అండి. అలా నేర్పిస్తే చాలు. మీరు ఎంత తొందరగా మీ 6 మెంబర్స్కి మీరు డెవలప్మెంట్ చేయగలిగితే అంత తొందరగా మీ సక్సెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ 6 మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఒకవేళ మీ డైరెక్ట్ వాళ్ళు వర్క్ చేయకపోతే మీకు తెలిసిన వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ అండర్లో వేసేసి ఒక 6గురిని రేపటి నుంచే మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్లో ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ ద కాల్స్ ఆ 6గురికి పొద్దున్న లేవని వాళ్ళకి 6గురికి కాల్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళతో మీరు వర్క్ మూవ్మెంట్ చేసేసుకోండి. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీ అప్లైన్ లీడర్కి కాల్ చేసేసి, మీ స్పాన్సర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీ టీం మెంబర్స్కి ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకి క్లియర్ చేసుకోండి. అలా 6గురిని పట్టుకొని వాళ్ళతో కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ టీం అనేది ముందుకు వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది. ఓకేనా? ఇది మన లెగ్ వైజ్ రిపోర్ట్ అండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఇలా మల్టిపుల్ లెగ్స్ వేయకండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను పెట్టిన యూట్యూబ్ వీడియో వీళ్ళందరూ వచ్చారు తప్ప అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ వర్క్ చేసే వాళ్ళు కాదు. సో మనకు వర్క్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. ఎక్కువ మంది మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు లాస్ అవుతారు. మీ టీంకి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీ ద్వారా ఎక్కువ మంది వస్తే, ఇప్పుడు చెప్పాను కదా, నాకు జయబాబు గారు వచ్చారు, గున్న వెంకటేశ్వర వర్క్ చేయలేకపోతున్నారు, ఆయనకు సపోర్ట్ చేశాను. ఆయన తర్వాత నాకు రత్నం గారు వచ్చారు, మంచి లీడర్ వచ్చేసి. నేనేం చేశాను, జయబాబు గారు యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు సపోర్ట్ అవుతుందని చెప్పేసి నా తరపున వచ్చిన పర్సన్ అయినా నేను జయబాబు గారికి సపోర్ట్ చేశాను. అట్లా ప్రతిసారి ఒక్కొక్కరికి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అట్లా మీకు ఫ్యూచర్లో ఎక్కువ మంది టీం మెంబర్స్ వస్తే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. సో వాళ్ళు మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసేయండి. మీరు 100 మందిని ఇంట్రడ్యూస్ చేసినా మీరు 6గురినే ఫాలో అప్ చేయండి.
ఆ 6 అండర్‌లో మీరు ఎవరినైతే టీమ్ ఇచ్చారో వాళ్ళని ఫాలో అప్ చేసుకోమని చెప్పేసి చేయండి. ఇట్ మీన్స్ దత్తత ఇచ్చామనుకోండి అంతకు మించి ఏం లేదు. అలా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, కమింగ్ ఇయర్స్ పాయింట్ లెగ్ వైస్ రిపోర్ట్ వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ పేఅవుట్ పోస్టర్. పేఅవుట్ పోస్ట్ మీకు తెలిసిందే. ప్రతి మంత్ మీరు సంపాదించిన అమౌంట్ వచ్చేసి ప్రీవియస్ మంత్ పేఅవుట్ పోస్ట్ ఉంటుందండి. ఈ పేఅవుట్ పోస్ట్ కూడా మనం ఒకసారి పోస్ట్ మార్టం చేద్దాం. పోస్ట్ మార్టం మీన్స్ స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఇది నా అక్టోబర్ మంత్ పేఅవుట్ అండ్ వచ్చేసి పేఅవుట్ ర్యాంక్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. ఆ ఐడి నెంబర్ ఇక్కడ మనకు స్టార్ మార్క్ ఉంటుందండి. ఎందుకంటే మనం బయట షో చేసుకున్నప్పుడు మనకు మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం. స్టేట్ వచ్చేసి తెలంగాణ అండి. పర్ఫార్మెన్స్ బోనస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రూ. 3,971 నాకు పేఅవుట్ వచ్చిందండి. 5 పేఅవుట్ సైకిల్ పేరు మీద. సో ఈ మంత్ ఇప్పటికే నాకు వచ్చేసి అరౌండ్ ఎంత అమౌంట్ వచ్చిందండి, 2,500 సమ్ చేంజ్ వచ్చింది. అంటే 50% ఎబో దాటేసిపోయిందండి. అండ్ సిల్వర్ డైట్ రాయల్టీ 0. ఇక్కడ ఈ పాయింట్ కొంతమందికి అర్థం కావట్లేదు. వాళ్ళ కోసం చెప్తున్నాను. సార్ మీకు అన్ని ర్యాంక్స్ రావాలి కదా, సిల్వర్ డైట్ రాయల్టీ ఎందుకు రావట్లేదు అని అడుగుతారు. ఇక్కడ మనం గుర్తుంచుకునేది ఏంటంటే కంపెనీ ప్లాన్ డిజైన్ చేసింది. వన్స్ మీరు సిల్వర్ కంప్లీట్ అవుతే గోల్డ్లోకి వచ్చాక సిల్వర్ రాయల్టీ వాళ్ళకి వస్తుంది, మనకు రాదు. మనకు కేవలం గోల్డ్ నుంచి క్రౌన్ అంబాసిడర్ వరకు వస్తుందండి. ఈ లీడర్షిప్ రాయల్టీ ర్యాంక్ మనకు రావడం జరుగుతుంది. సిల్వర్ ర్యాంక్ అనేది రాదు. అందుకంటే ఎక్కువ అమౌంట్ లీడర్షిప్ రాయల్టీ బోనస్లో వస్తుంది. వన్స్ ఒకసారి మీరు లీడర్షిప్ రాయల్టీకి వెళ్ళిపోతే మీకు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. ఇక్కడ మీరు లీడర్షిప్ రాయల్టీ గురించి కూడా మనం ఒకసారి చూడాలి. నా టోటల్ పేఅవుట్ ఎంత వచ్చిందండి, రూ. 3,971 నాకు వచ్చిన పేఅవుట్. కానీ నా లీడర్షిప్ రాయల్టీ చూడండి, రూ. 4,900 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను సంపాదించిన దానికంటే అరౌండ్ 4,000 5,000 అంటే 135% ఎక్కువ వచ్చింది. రూ. 100 నాకు ఇక్కడ వస్తే రూ. 130 ఇక్కడ వచ్చింది. మనం ఎంతసేపు మాట్లాడుకున్న బిజినెస్ ప్లాన్ లో 6x6 ప్లాన్ చేసుకుంటే నెలకు 13 లక్షలు వస్తాయని మనం మాట్లాడుకుంటాం కదా. 13 లక్షలు కాకుండా అంతకంటే ఎక్కువ అమౌంట్, డబుల్ అమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉందండి. మీరు జస్ట్ ఫోకస్ చేసి 13 లక్షలే. నిజంగా మనం 13 లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్కి వస్తే ప్రతి మంత్ మనం మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 20 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఉంటుంది. అది రాయల్టీస్కున్న గొప్పదనం అండి. ముందు రోజే రాయల్టీ చెప్పేసి టార్గెట్ ఇచ్చేసి కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ అచీవ్మెంట్ అవ్వలేనని భయంతో చాలా మంది ఆగిపోతారు. సో సక్సెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే తన ఇంటర్నల్ మోటివేషన్ నుంచి వస్తుంది. మన బాధాకరం ఏంటి అంటే ఇండియాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా గొప్పగా చెప్తే నచ్చదండి. ఫారిన్లో ఏం చెప్తారంటే వాళ్ళు చిన్నప్పుడే బిలియనీర్స్ గురించి డిస్కషన్ పెట్టుకోమని చెప్తారు. మన దగ్గర బిలియనీర్స్ కాదు. 20 సంవత్సరాలు కష్టపడి బాగా చదువుతున్నాను, బాగా చదువు ఒక 20,000 రూపాయల జాబ్ వస్తుంది, ఒక 30,000 రూపాయల జాబ్ వస్తుంది. ఈ రోజు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయించే పిల్లలు చూసుకుంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇన్స్టిట్యూషన్ కడుతున్నారు. వాడు ఒకవేళ జాబ్ వస్తే, గ్యారంటీ లేదు, జాబ్ వస్తే మనకు వచ్చే బేసిక్ సాలరీ 32,000 రూపీస్. 32,000 రూపాయల జాబ్ కోసం 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల కొద్దీ మన మైండ్ లో ప్రెజర్ పెట్టి చదివిస్తున్నారు తప్ప అదే 3 లక్షల రూపాయలు వ్యాపారం పెట్టుకొని నెలకు 50,000 రూపాయలు, 1 లక్ష రూపాయలు సంపాదించే పాసిబిలిటీస్ అంటే అనే విషయాలు పిల్లలు నేర్పించరండి. సో ఎలాగైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తగలబడ్డదో మన దగ్గర కూడా అంతేనండి. ఇప్పటికే నేను 6 నెలల్లో 13 లక్షల రూపాయలు అంటే కింది మీద చూస్తున్నారు. సో చూసుకునివ్వండి, ఇబ్బంది ఏం లేదు. మనం ఒక 6 months లో చేసి చూపిస్తాం. కానీ డే 1 రోజే వాళ్ళకి ఇవన్నీ చెప్తే వాళ్ళు భయపడతారు. కాబట్టి మనం కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ని హైలైట్ చేస్తాం. మనకి ఎంతైతే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందో అంతకు డబల్ అమౌంట్ రాయల్టీలో తీసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత రాయల్టీ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మనం ఈ ఏటీఎంలో యాక్టివ్ టీమ్ లీడర్స్ ప్రోగ్రామ్లో వాళ్ళ రాయల్టీస్ గురించి మనం డిస్కషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఈ లీడర్షిప్ రాయల్టీ 4,900 రూపీస్ వచ్చిందండి. నెక్స్ట్ ట్రావెల్ ఫండ్ వచ్చేసి మనకి ప్రతి నెల ట్రావెల్ ఫండ్ వచ్చేసి కంపెనీ ఏం చేస్తుంది, ఒక టార్గెట్ ఉంది కదండి. లీడర్షిప్ రాయల్టీ బోనస్ మీద ఎలిజిబిలిటీ సరిపోతుంది. ట్రావెల్ ఫండ్కు సపరేట్గా మీరు టార్గెట్స్ ఏం లేవు. కంపెనీ టోటల్ టర్న్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి మన అండర్లో జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని మన అండర్లో లెగ్స్ ఉంటాయండి, అంటే లెవెల్స్ ఉంటాయి. లెవెల్ మీన్స్ ఏంటి అంటే నేను ఇక్కడ వచ్చేసి చూపిస్తాను. ఇది కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుందండి, వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. వచ్చేసి ఇది తెలియాలని మన లెగ్ వైజ్ రిపోర్ట్లోకి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఈ పిక్చర్ ఒకసారి క్లారిటీగా చూడండి క్లియర్గా. ట్రావెల్ ఫండ్ అనేది మనకు గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత మన ట్రావెల్ ఫండ్ కండిషన్ వచ్చేసి జస్ట్ మీరు గోల్డ్ అయితే ట్రావెల్ ఫండ్ వస్తుంది. 2 లెవెల్స్ వరకు ఇస్తుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీరు 6%, సెకండ్ లెవెల్ వచ్చేసి 5%, థర్డ్ లెవెల్ వచ్చేసి 4% ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ వచ్చేసి ఏంటి లెవెల్స్ అంటే ఇక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యానండి. నా పీజీబీవీ వచ్చేసి ఎంత అయింది, నా పీజీబీవీ 26,680. అంటే ఎవరైతే నా అండర్లో అచీవ్మెంట్ తీసుకున్నారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ గేల్స్ అంతా కలిపి నా పీజీబీవీ. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ తీగల రవీంద్ర గారు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. తీగల రవీంద్ర గారితో సంబంధం లేకుండా రిమైనింగ్ గేల్స్ ఇక్కడ ఎంత ఉందండి, గున్నం వెంకటేష్ గారిది 21,691, అండ్ కాసం అర్చన గారిది 3,811, అండ్ జల్ల శ్రీనివాస్ గారిది 600. దీంతో పాటు నేను బుక్ చేసిన నా పర్సనల్ బీవీ వచ్చేసి 680. ఇవన్నీ కలుపుకుంటే మీకు వచ్చే ఫిగర్ ఎంతో తెలుసా, 26,680 మీ ఫిగర్, అంటే మీ పీజీబీవీ. ఈ పీజీబీవీలో నాకు మంత్ ఎండింగ్ వరకు ఎంత జరుగుతుందో దాంట్లో నాకు ఎంత వస్తుందండి, 6% వస్తుంది. 1,00,000 జరిగింది అనుకోండి, దాంట్లో 6% కౌంట్ చేసి ఎంత అవుతుంది, 6,000 అవుతుంది. ఈ 6,000 కంపెనీ ఏం చేస్తుందంటే మళ్ళీ మనకు టీఓబీ పాయింట్స్ ఉంటాయండి, అంటే ట్రావెల్ ఫండ్ బోనస్ పాయింట్స్ అని చెప్పేసి ఉంటాయి. టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% పక్కన పెట్టి
ఎంతమంది ట్రావెల్ ఫండ్ ఇచ్చి వస్తున్నారో వాళ్ళకి డివైడెడ్ బై చేస్తే ఒక పాయింట్ వాల్యూ వస్తుంది. ప్రజెంట్ మనకు ట్రావెల్ ఫండ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.60 పైసా ఉందండి. లక్ష బిజినెస్ జరిగితే 6,000 అమౌంట్ ఉంటుంది కదా, 6,000 ఇంటూ 60 పైసా అంటే 3,600 రూపాయలు నాకు వచ్చే ట్రావెల్ ఫండ్ ఈ లెవెల్ 1 మీద, ఈ 6%. ఓకేనా. సేమ్ సిల్వర్ కూడా అంతే ఉంటుందండి. సిల్వర్ కు మనకు ఎస్ఓ పాయింట్స్ అని ఉంటాయి, మనకు వచ్చేసి ఎస్ఆర్బి పాయింట్స్, ఎస్డిఆర్బి పాయింట్స్ ఉంటాం, సిల్వర్ రాయల్టీ బోనస్ పాయింట్. ఇక్కడ మనకు ₹1.20 కౌంట్ చేస్తుంది. అంటే మీ అండర్లో ఇప్పుడు 1,00,000 బివి జరిగింది అనుకోండి, మీరు సిల్వర్ అయ్యారనుకోండి, లక్షలో 6% ఎంత అవుతుంది, 6,000 రూపాయలు అవుతుంది. 6,000 ఇంటూ 1.25, ₹1.20 వేసుకున్నా కూడా మనకి అరౌండ్ వచ్చేసి ఒక 8,000 రూపాయలు వస్తుంది. ఇలా ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ వల్ల మీరు టెన్షన్ పడకండి, మళ్ళీ దీనికి సపరేట్ సెషన్ వేరే ఉంది, ఆ సెషన్ మీకు తెలుస్తుంది. అట్లా మనకు ట్రావెల్ ఫండ్ వచ్చేసి కంపెనీ ఎవ్రీ మంత్ అమౌంట్ ఎంత ఇస్తుందో ఫస్ట్ లెవెల్లో 6% నాకు వచ్చింది. నాకున్నట్టే నా డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే ఉన్నారో, లేదా నా డైరెక్ట్ హెచ్ఓ ఎవరైతే ఉన్నారో, ఈయనకు సపరేట్గా ఉంటుంది కదండి. ఎవరికి, తీగల రవీందర్ గారికి ఆయన పీజీబీవీ ఉంటుంది కదా, ఆయన అండర్లో హెచ్ఓ వరకు కాకుండా సైడ్ వాళ్ళని కలిపి ఆయనకు ఒక పీజీబీ ఉంటుంది కదా, ఆ పీజీబీవీ అనేది నాకు సెకండ్ లెవెల్లో వస్తుంది. ఇక్కడ లెవెల్ 2 ఉంది కదా, సెకండ్ లెవెల్లో నాకు 5% వస్తుంది. ఆయన అండర్లో 1,00,000 పీజీబీ ఉందనుకోండి, ఆ 1,00,000 పీజీ మీద మళ్ళీ ఒక 5% ఇంటూ 60 పైసా. అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ లెవెల్ అంటే ఎక్కడ వస్తుంది, తీగల రవీంద్ర గారు కాకుండా ఆయన అండర్లో నాకు ప్రొఫెసర్ రవీంద్ర గారు ఉన్నారు. ఆ ప్రొఫెసర్ రవీంద్ర గారికి సంబంధించి ఒక ఇంకొక లెవెల్ అవుతుంది. అలా మీరు గోల్డ్ డైరెక్టర్ అయ్యారనుకోండి, మీకు ఓన్లీ 3 లెవెల్స్ వరకు 6%, 5%, 4% వస్తుంది. ఒకవేళ మీరు సఫేర్ ర్యాంక్ అయ్యారనుకోండి, నా మీద 6%, ఐ మీన్ నా పీజీబీ మీద 6%, కింద తిగల రవీంద్ర గారి పీజీబీ మీద 5%, ప్రొఫెసర్ రవీంద్ర గారి పీజీబీ మీద 4%. ఎట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ రవీంద్ర గారి అండర్లో కాటం శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ ప్రజెంట్ భవానీ గారు ఉన్నారు. భవానీ గారి టోటల్ పీజీబీ మీద నాకు ఒక 3% వస్తుంది. అలా మీ ర్యాంక్ పెరిగే కొద్దీ మీ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. అట్లా మీకు వచ్చేసి ట్రావెల్ ఫండ్ వచ్చేసి కరోనా బడ్జెట్ అవుతుంది అప్ టు 5 లెవెల్స్ వరకు మీకు పీజీబీ వస్తుంది. అండ్ లీడర్షిప్ బోనస్ వచ్చేసి అప్ టు 9 లెవెల్స్ వరకు వస్తుంది. మన అండర్లో బిజినెస్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మన రాయల్టీ పెరిగే అవకాశం ఉంటుందండి. అలా మనం చూసుకున్నట్లయితే నాకు వచ్చేసి ఈ పేఅవుట్ పోస్టర్లో నా ట్రావెల్ ఫండ్ వచ్చే అమౌంట్ వచ్చేసి ₹1,140 నా ట్రావెల్ ఫండ్ అమౌంట్. ఓకేనండి. ఇక్కడ జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో, కార్ ఫండ్, హౌస్ ఫండ్ కూడా మనకి యాడ్ అయినప్పుడు మనకి అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మేజర్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ట్రావెల్ ఫండ్ అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీ వచ్చేసి మనకు బై హ్యాండ్ చేతికి ఇవ్వదు, మీ పేఅవుట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఫస్ట్ మంత్ లో ట్రావెల్ ఫండ్ వచ్చాక ప్రొఫెసర్ రవీంద్ర గారికి నాకు డౌట్ ఏంటంటే, పేఅవుట్ రావాల్సిన 10,000 కదా, 9,700 వచ్చింది, 300 వచ్చింది, మిగతా 700 ఎక్కడ పోయిందని చెప్పి మేము కన్ఫ్యూజ్ అయ్యామండి. ఈ వ్యాలెట్ లో ఎవ్రీ మంత్ మనకు వచ్చే అమౌంట్ అంతా ట్రావెల్ ఫండ్ లో ఇక్కడ హోల్డ్ చేస్తుంది కంపెనీ. ఇప్పుడు ఈ ₹1,140 ఏదైతే ఉందో అమౌంట్ వచ్చేసి మీరు డాష్ బోర్డ్ లో చూసుకోవచ్చండి. ట్రావెల్ ఫండ్ అమౌంట్ సంబంధించి సపరేట్ బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ లో హోల్డ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ ఏదైతే ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్తుందో, ఈ ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్ళినప్పుడు కంపెనీ మీకు వచ్చేసి మీ వ్యాలెట్ ఉన్న బ్యాలెన్స్ తో మీకు తీసుకెళ్తుంది. మినిమం మీరు ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలంటే మినిమం క్రైటీరియా 55,000 అండి. ₹55,000 మీ ట్రావెల్ ఫండ్ లో కనుక ఉంటే ఆటోమేటిక్గా మీరు దుబాయ్ ట్రిప్ కు ఎలిజిబిలిటీ అన్నట్టు. కంపెనీ ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తుంది, ఎప్పుడు మీ ట్రావెల్ ఫండ్ సర్టెన్ అమౌంట్ ఉండాలి. మొన్న థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళకి వచ్చేసి ట్రావెల్ ఫండ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళకి ట్రావెల్ ఫండ్ వచ్చేసి 45,000 లిమిట్ పెట్టింది. మీ ట్రావెల్ ఫండ్ లో 45,000 ఉంటేనే మీరు ఆ ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో మనం వర్క్ చేసినప్పుడు కూడా మన ఫండ్ పెరగాలి, రాయల్టీ ఫండ్ పెరగాలంటే టీమ్ బిజినెస్ పెరగాలి. కొంతమంది ఏమంటారంటే, సార్ నాకు ఒక లెగ్ లో బిజినెస్ బాగా పోతుంది, మిగతా అట్లా అవ్వట్లేదు. ఆ హెవీ టీమ్ ఉన్న ఏదైతే ఉంటుందో వాళ్ళని పట్టించుకోరు. సార్ మీరు నాకు పవర్ లైన్ లో ఉన్నారండి, మీరు నాకు హెవీ లెగ్ లో ఉన్నారని అంటారు. లేదండి, మీరు ఎప్పుడైతే రాయల్టీలకి అడుగు పెడతారో, రాయల్టీ అచీవ్మెంట్కి అడుగు పెడతారో, మీ అండర్లో జరిగే టోటల్ టీంలో ఎక్కడ ఎవరు జాయిన్ అయినా మీకు ₹1 వస్తున్నట్టే. దయచేసి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా కాస్త మానేసుకోండి. కొంతమంది దగ్గర నుంచి విన్నాను వచ్చేసి, సార్ నాకు ఒక లెగ్ బాగా వెళ్ళిపోతుంది, ఆ లెగ్లు ఉన్నారండి, ఈ లెగ్తో సంబంధం లేదని చెప్పేసి. ఆ లెగ్తో నాకు సంబంధం లేదు, ఆ లెగ్స్ తో నాకు సంబంధం లేదండి. ఒకసారి మీరు రాయల్టీలోకి అడుగు పెట్టారంటే అండర్లో ఎక్కడ బిజినెస్ జరిగినా మీకు ఆటోమేటిక్ ₹1 జనరేట్ అవుతుంది. అలా కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇది కాకుండా ఆఫర్ అమౌంట్, ఈ స్పెసిఫిక్ గా చెప్పాలంటే లాస్ట్ పాయింట్ ఇది, ఇంతకుమించి ఎక్కువ ఏం లేదు. మనం డిస్కషన్ అనేది మళ్ళీ 1 అవర్ కంటే ఎక్కువ అయిపోతుంది, క్లోజ్ చేసేసుకోవచ్చు. ఆఫర్ అమౌంట్ వచ్చేసి 5,000 అండి. ఈ ఆఫర్ అమౌంట్ ఏంటో చెప్తాను. ఎవ్రీ మంత్ కంపెనీ మనకు వచ్చేసి కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది. నవంబర్ 1వ తారీఖు రోజు మనకు ఆ పీడిఎఫ్ వచ్చేస్తుంది. డిసెంబర్ 1వ తారీఖు పీడిఎఫ్ వస్తుంది. ప్రతి నెల ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్ ఏంటో చెప్పేసి నేను యొక్క సెషన్ క్లోజ్ చేస్తానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ లాస్ట్ మంత్ కొన్ని ఆఫర్స్ డిస్కషన్ చేసాం. మనం వచ్చేసి డౌన్లోడ్స్, ప్రొడక్ట్ వీడియోస్, స్క్రీన్షాట్స్. యా రైట్.
ఇంకో సార్ మనకు ఈ మంత్ కంపెనీ పెట్టిన ఆఫర్ డైమండ్ క్లబ్ ఆఫర్. ఇది ఎవ్రీ మంత్ కంటిన్యూ నడుస్తుంది. ఇక్కడ మీకు తెలుసు కదా డైమండ్ క్లబ్ గురించి. 6,000 బీవీ కంప్లీట్ చేస్తే కపుల్ డాన్స్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ 6,000 బీవీ పర్చేజ్ చేస్తే మనకు వచ్చేసి యాన్యువల్ గా కపుల్కి వచ్చే రికగ్నేషన్ వచ్చేసి 1 నైట్ 2 డేస్ వచ్చేసి సెలబ్రేషన్ 5 స్టార్ హోటల్ కంపెనీ చూసుకుంటుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం 600 బీవీ పర్చేజ్ చేస్తే మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఎంత అండి? 6%, 36 రూపాయలు వస్తుంది. అదే మీరు 6,000 బీవీ పర్చేజ్ చేశారనుకోండి 15% క్యాష్ బ్యాక్ వస్తుంది, 900 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి ఏంటి 14,000 రూపాయల ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వస్తాయండి. 7,000 ప్లస్ 7,000 6 మంత్స్ కంటిన్యూ చేసే పెడితే 7,000 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇక్కడ మనకి ఏదైతే అచీవ్మెంట్ ఉందో ఇది రాదండి. ఇది 5 స్టార్ హోటల్ అకామిడేషన్ 180 వస్తుంది. ఇది యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఉండేది. సెకండ్ వచ్చేసి స్మార్ట్ కన్సూమర్ ఆఫర్. 1250 బీవీ పర్చేజ్ చేసిన వాళ్ళు మనం స్మార్ట్ కన్సూమర్ అంటామండి. జూమిటీలో చెప్తాం కదా 1250 బీవీ కంప్లీట్ చేస్తే స్మార్ట్ కన్సూమర్ ఆఫర్. అండ్ మీరు 6,000 బీవీ కంప్లీట్ చేస్తే డైమండ్ క్లబ్ అంటాం. అండ్ నార్మల్గా 600 బీవీ పర్చేజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ అంటాం. మూడు ఉంటాయి పర్చేజ్ ఆప్షన్లో. ఫస్ట్ వన్ 600 బీవీ కంప్లీట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్, 1250 బీవీ షాపింగ్ కంప్లీట్ చేస్తే స్మార్ట్ కన్సూమర్, అండ్ 6,000 బీవీ కంప్లీట్ చేస్తే డైమండ్ క్లబ్ మెంబర్. డైమండ్ క్లబ్ మెంబర్ ప్రతి నెల 10వ తారీఖు లోపే షాపింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి 6,000 బీవీ. స్మార్ట్ కన్సూమర్ మెంబర్ అయితే వచ్చేసి ప్రతి నెల ఏమంటారండి 20వ తారీఖులో పర్చేస్ కంప్లీట్ చేసేసుకోవాలి. అదే మనం డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, టీం నుంచి కమిషన్ రావాలి కాబట్టి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపు మనం షాపింగ్ కంప్లీట్ చేసుకుంటే 7వ తారీఖు పేఅవుట్ వస్తుంది. బట్ మనం పెట్టుకున్న రూల్ ఏంటి అంటే యాజ్ ఏ మై రీఛార్జ్ విన్నర్స్ టీమ్ లీడర్గా మనం పెట్టుకున్న రూల్ ఏంటంటే డే 1 రోజు 1వ తారీఖు రోజు మనం 600 బీ కంప్లీట్ చేయాలి. ఇది మనం అండి. సో ఇకపోతే టీమ్ బిల్డింగ్ ఆఫర్లకు మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకోండి స్క్రీన్ కొంచెం క్లియర్గా మీకు చూస్తుంది. జూమ్ కూడా చేస్తాను మీకు వచ్చేసి. మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ కనుక అయినట్లయితే, లేదా నవంబర్ 1వ తారీఖు లోపు మీరు 99,000 బీవీ కనుక కంప్లీట్ అయితే, లేదా నవంబర్లో మీరు సిల్వర్ అవుతాయి. సింపుల్. సిల్వర్ అయినప్పుడు మీకు వచ్చేసి మీ అండర్లో టోటలీ న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్ అంటామండి మనం వచ్చేసి. ఈ న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్లో మనకు వచ్చి న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్లో వచ్చేసి 24,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ కావాలి. ఒక లెగ్ నుంచి 8,000 బీవీ కంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. సింగిల్ లెగ్ నుంచి 8,000 బీవీ తీసుకుంటుంది. అయితే ఈ అమౌంట్ ఏంటి అంటే ఈ బీవీ అనేది ఏంటి అంటే ఓన్లీ ఫస్ట్ పర్చేస్. ఫస్ట్ పర్చేస్ అంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం షాపింగ్ చేస్తారు కదా, ఆ ఫస్ట్ టైం షాపింగ్ చేసే బిల్ అనేది కౌంటింగ్ చేసుకుంటారు. అలా మీకు వచ్చేసి 4 లెగ్గుల నుంచి 8,000, 8,000, 8,000, 4 లెగ్గుల నుంచి 3 లెగ్గుల నుంచి 8,000, 8,000 బిజినెస్ కావాలండి. అలా అయితే మీకు వచ్చే పేవర్తో పాటు 5,000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ మీకు వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. దిస్ ఆఫర్ వ్యాలిడ్ ఫ్రమ్ 1st November to 13th November అండి. యూ మస్ట్ మెయింటైన్ యువర్ బిజినెస్ ర్యాంక్ టు బి ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆఫర్. 31st October లోపు మనకి ర్యాంక్ ఎలిజిబిలిటీ ఉండాలి. అండ్ దిస్ ఆఫర్ విల్ కవర్ బిజినెస్ వాల్యూ ఫర్ ఫస్ట్ పర్చేస్ ఇన్వాయిస్. ఇప్పుడు మీకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఒక 1000 బీవీ షాపింగ్ చేయాలన్నాడు. 100 బీవీ షాపింగ్ చేసి ఒక పేస్ట్ తీసుకున్నాడు, హెర్బల్ పేస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 900 బీవీ సెకండ్ బిల్ చేస్తాడు. అది కౌంట్ కాదు. ఓన్లీ ఫస్ట్ టైం బిల్లు ఏదైతే చేస్తున్నామో ఆ ఫస్ట్ టైం బిల్లు మాత్రమే మనకు కౌంటింగ్ అవుతుందండి మనకు వచ్చేసి. ఓకేనా? సో అండ్ ఒకవేళ మీరు ఒక్క నిమిషం, ఒకవేళ మీకు వచ్చేసి గోల్డ్ డైరెక్ట్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు నేను ఈ మంత్ గోల్డ్ డైరెక్టర్ నాకు 30,000 బీవీ రిక్వైర్మెంట్ అవుతుంది. నాట్ మోర్ దెన్ 10,000 బీవీ ఫ్రమ్ సింగిల్ లెగ్. ఒక సింగిల్ లెగ్ నుంచి నాకు వచ్చేసి రిక్వైర్మెంట్ 10,000 బీవీ తీసుకుంటుందండి. ఇది మీకు అర్థమైంది కదా, నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఎస్, కమింగ్ బ్యాక్ టు పాయింట్, నాకు ఆఫర్ అమౌంట్ 5,000 బీవీ వచ్చింది. లాస్ట్ మంత్ నాకు వచ్చేసి ఏంది, నేను టీమ్ బిల్డింగ్ ఆఫర్ అచీవ్మెంట్ తీసుకున్నానండి. ఇది ఎక్కడ చూసుకోవాలి? చాలా మందికి ఉన్న డౌట్ వచ్చేసి ఇది ఎక్కడ చూసుకోవాలంటే మనకు వచ్చేసి ఇక్కడ మీకు డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ లోనే లాస్ట్ నుంచి ఆప్షన్ ఉంటుంది. లాస్ట్ నుంచి న్యూ టీమ్ బిల్డింగ్ ఆఫర్ అని చెప్పేసి ఉంటుంది. టీమ్ బిల్డింగ్ ఆఫర్ నవంబర్ 2024 అండి. మీరు అది క్లిక్ చేసినట్లయితే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది. సమ్ టైమ్స్ ఇలా వచ్చినప్పుడు మీరేం ఇబ్బంది పడకండి. మళ్ళీ సెకండ్ టైం ట్రై చేయండి. ఏదైనా సరే టెక్నికల్ అప్డేట్ జరుగుతున్న మనకు ఆ విధంగా చూపిస్తుంది. చాలా మంది అడుగుతారు కొంచెం రావట్లేదు సార్ అని చెప్పేసి. నువ్వు రీఫ్రెష్ చేసి తీసుకుందాం. మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను, ఉండండి ప్లీజ్ వెయిట్. సో ఓకే, మీకు అలా ఓపెన్ అయితే చూసుకోండి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, కాసేపు ట్రై చేస్తాను. మీకు దాంట్లో చూపిస్తుంది ఎంత బిజినెస్ అయింది, ఎంత కావాలని చెప్పి చూపిస్తుందండి. రీసెంట్గా నాకు ఒకళ్ళు వేరే వాళ్ళు పంపించినది నేను ఒకసారి మీకు షేర్ చేస్తాను. దాన్ని వచ్చేసి ఎంత బిజినెస్ అయింది అనేది డౌన్లోడ్స్ స్క్రీన్ షాట్స్లో ఉంటుంది, ఐ థింక్ సో. రైట్, రైట్.
లాస్ట్ మంత్ ఉందని చూపిస్తాను మీకు వచ్చేసి సైట్ సమ్ టైమ్ కొద్దిగా బిజీ ఉంటుంది కదా. మన టీం ప్రొఫెసర్ రవీంద్ర గారిదే ఉందండి మన దగ్గర వచ్చేసి. సార్ నేను చెప్పాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 1 అక్టోబర్ నుంచి ఆయన గోల్డ్ రేట్ అనే ర్యాంక్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ టార్గెట్ వచ్చేసి మీకు అందరికీ ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు మీరు సిల్వర్ ర్యాంక్ అనుకోండి, సిల్వర్ ర్యాంక్ సంబంధించిన ఎలిజిబిలిటీ చూపిస్తుంది. గోల్డ్ అయితే గోల్డ్ చూపిస్తుంది. సిల్వర్ అయితే మనకు 24,000 బీవీ కావాలి, గోల్డ్ అయితే 30,000 బీవీ కావాలి. అదే మీరు ఇది కాకుండా ఇంకా వేరే ర్యాంక్ ఎలిజిబిలిటీలో కనుక మీరు ఉన్నట్లయితే మీకు సంబంధించి ఎంతైతే ఉందో చూపిస్తుంది. ఆ ర్యాంక్ వచ్చేలో మీకు తెలుస్తుంది, పెద్ద అవసరం లేదు. సెల్ఫ్ వచ్చేసి కంపల్సరీ ఆఫర్ అమౌంట్ తీసుకోవాలి అంటే సెల్ఫ్ వచ్చేసి 3,000 బీవీ కంప్లీట్ చేయాలి. మీకు ఇందాక నేను చెప్పాను ఎవ్రీ మంత్ నాకు మినిమం 3,000 బీవీ కంప్లీట్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే నేను ఖచ్చితంగా నాకు వేరే ఆప్షన్ లేదు. నేను ఆ ర్యాంక్ అమౌంట్ రావాలంటే నాకు కంపల్సరీ 3,000 బీవీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అచీవ్డ్ బీవీ వచ్చేసి సార్ ఇది లాస్ట్ మంత్ వచ్చేసి 3,000 కంప్లీట్ చేసుకున్నారు. ఇది ఎండ్ ఆఫ్ ద పాయింట్ లో చెప్పాను 31 తారీఖు వరకు మనకు ఉంది కదా, 28 రోజున ఏమో పంపించాను సార్కి వచ్చేసి. సెల్ఫ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ టీమ్ టార్గెట్ లో టీమ్ 28,717 కంప్లీట్ అయింది. 1253 పెండింగ్ ఉండే. సార్ చెప్పాను నేను 28 రోజు లేదండి లక్ష్మణ్ గారు అయిపోయింది నాది ఆల్రెడీ, రేపు మార్నింగ్ బిల్ అయిపోతుందని చెప్పారు. సార్ అండర్లో వచ్చేసి కాటన్ శ్రీనివాసులు గారి దగ్గర నుంచి ఒక లెగ్ నుంచి మాక్సిమం 10,000 తీసుకుంటుంది 30,000లో. మీరు 3 లెగ్గుల నుంచి 30,000 చేస్తారా లేకపోతే 30 లెగ్గుల నుంచి 30,000 చేస్తారా మీ ఇష్టం. ఒక లెగ్ నుంచి మాక్సిమం 10,000 తీసుకుంటుంది. ఇది గోల్డ్ ర్యాంక్ అయితే. అదే మీరు గోల్డ్ కాకుండా ఇంకా వేరే ఏముందని మనకు వచ్చేసి ఒక నిమిషం చూపిస్తాను ఇది కూడా. ఎస్, గోల్డ్ కాకుండా మీరు వేరే ర్యాంక్లో ఉన్నారనుకోండి, సెల్ఫ్ టార్గెట్ 3,000 బీవీ, సాఫ్ట్వేర్ ర్యాంక్లో ఉంటే 44,000 బీవీ. 44,000 ఈచ్ లెగ్ నుంచి మీకు ఎంత కావాలంటే 11,000 కావాలి. 4 లెగ్ నుంచి 44,000 చేసుకుంటారా లేకపోతే 6 లెగ్స్ నుంచి 10 లెగ్ నుంచి చేసుకుంటారా మీ ఇష్టం అండి. ఆ లెగ్ నుంచి మినిమం కావాలి. అలా మీ ర్యాంక్ పెరిగే కొద్దీ మీ టార్గెట్ పెరుగుతుంది. ఇక్కడ మనకున్న రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటి అంటే బేసిక్ వచ్చేసి సార్ గోల్డ్ ర్యాంక్ కాబట్టి గోల్డ్ ర్యాంక్ సార్కి వచ్చింది ఈ విధంగా ఉంది రిక్వైర్మెంట్. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు. సంతోష్ కుమార్ కాశీపేట గారి నుంచి 4,000 అయింది. అండ్ రవీంద్ర కుమార్ క్రాంతి కుమార్ భోగి దగ్గర నుంచి 10,000 అయింది. రిమైనింగ్ 639. ఇంకో లెగ్ నుంచి చేశారు సార్, ఆఫర్ అమౌంట్ వచ్చింది. యాజ్ లైక్ నాకు వచ్చిన ఆఫర్ అమౌంట్ కూడా ఆ విధంగా వచ్చిందండి. అండ్ వన్ సైడ్ లీడర్స్ ఒకసారి ఓపెన్ అయితే చెక్ చేస్తాను, జస్ట్ 5 సెకండ్స్ అంతే. రిమైనింగ్ ఎల్స్ మనకు అయిపోయింది. మన టీం సంబంధించిన వాళ్ళు డిస్కషన్ చేద్దామండి మనం వచ్చేసి. సేమ్ డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్, గో టు ఆఫర్ అమౌంట్ అండి, టీమ్ బిల్డింగ్ నవంబర్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. ఎస్, ఓపెన్ అయింది. సమ్ టైమ్స్ ఏమైనా ఓపెన్ అవ్వకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, మీరు చెక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నా టీమ్ బిల్డింగ్ ఆఫర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను గోల్డ్ ర్యాంక్ ఉంది కదండి, ఇక్కడ మీకు చూపిస్తుంది బిజినెస్ ర్యాంక్ వచ్చేసి గోల్డ్ ర్యాంక్ చూపిస్తుంది. ఒకవేళ నేను సఫేర్ ర్యాంక్ అయినా అనుకోండి, నా ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 30,000 కాదండి 41,000 చూపిస్తుంది. మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ ఏ ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతారో ఆ ర్యాంక్ సంబంధించిన అచీవ్మెంట్ మీరు కంప్లీట్ చేయాలి. అయితే మనకు అదృష్టం ఏంటి అంటే ఇప్పుడు నేను ఒకవేళ సఫేర్ ర్యాంక్ కనుక అయ్యాను అనుకోండి, నాకు వచ్చే అమౌంట్ 10,000 రూపీస్ అమౌంట్ వస్తుందండి. ఎక్కువ టార్గెట్ పెట్టినప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఓన్లీ గోల్డ్కు సిల్వర్ ర్యాంక్ మాత్రమే 5,000. సఫేర్ ర్యాంక్ ఎమరాల్డ్ ర్యాంక్ అయితే 55,000 బీవీ చేయాల్సి ఉంటుందండి. 10,000 రూపీస్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ నేను కనుక డైమండ్ డైరెక్టర్ ర్యాంక్ అండ్ అబౌవ్ అనుకోండి, ఆటోమేటిక్ ర్యాంక్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది, అమౌంట్ పెరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సిల్వర్లో ఉన్నారు, సిల్వర్ సంబంధించి ఈ 24,000 కంప్లీట్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గోల్డ్ డైరెక్టర్ వాళ్ళ మంత్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ ఈ ఆఫర్ అమౌంట్ ఎలిజిబిలిటీ కారండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం మీరు చేయండి. అలా చూసుకున్నప్పుడు నాకు వచ్చేసి ఈ మంత్ తీవ్ర రవీంద్ర గారి లెగ్ నుంచి 42,000 న్యూ బిల్డింగ్ జరిగిందండి. నా 10,000 నా లెగ్ నుంచి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అర్చన గారి దగ్గర నుంచి 2,000 బీవీ జరిగింది. అండ్ వెంకటేష్ గారి లెగ్ నుంచి నాకు 17,000 జరిగింది. అంటే ఈ లెగ్ నాకు కావాల్సిన 10,000 మాక్సిమం కంపెనీ తీసేసుకుంది. ఇక నాకు అంతకంటే ఎక్కువ తీసుకోవాలి వచ్చేసి, ఇక రిమైనింగ్ వాళ్ళతో కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా నా టీం నుంచి 7,389 రూపీస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా నాకు ఈ 5,000 రూపీస్ ఆఫర్ అమౌంట్ వస్తుంది. ఆఫర్ అమౌంట్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఆఫర్ అమౌంట్ మీరు కంప్లీట్ చేసుకుంటేనే ఆటోమేటిక్గా మీకు వచ్చేసి మీ పేమెంట్ ఎక్కువగా చూపించుకోవడానికి అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, వచ్చేసి పేమెంట్ పోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
ఇది రాయల్టీ పెరిగి కొద్ది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రొడక్ట్ స్టాటస్ డ్రీమ్ అన్లిమిటెడ్ ట్రీలోకి వెళ్తే ఇందాక మీకు చెప్పాను కదా, మీ అండర్లో ఉన్న టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. రీపర్చేస్ ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలంటే రీపర్చేస్ ప్రొడక్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రొడక్ట్ స్టాటస్ రిపోర్ట్ వచ్చేసి కొత్తగా ఎవరైతే షాపింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఏం షాపింగ్ చేస్తారో లిస్ట్ తెలుసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ర్యాంక్ అచీవర్స్, మన అండర్లో ఉన్న ర్యాంక్ అచీవర్స్ ఎవరైతున్నారో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఫ్రాంచైజీ లిస్ట్ అంటే మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఏరియాలో ఫ్రాంచైజీ అంటే మన ఫ్రాంచైజీ లిస్ట్ చూసుకోవచ్చు. ఇలా ప్రతి ఆఫర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి మీరు దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ చూసుకోవచ్చు. ఇంకా మనం హైలైట్ గా చూసుకోవాల్సి వస్తే డైమండ్ క్లబ్ మెనూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వాలెట్ మీరు సంపాదించిన అమౌంట్ అంతా మీకు ఈ వాలెట్ లో వచ్చేస్తుంది. అండ్ రివార్డ్స్ అంటే మీరు ఏ రివార్డ్స్ తీసుకోవాలి, ఇంత ముందు ఉంటుంది రివార్డ్స్ వచ్చేసి ప్రజెంట్ ఏం లేవండి, అంటే ప్రీవియస్ ప్లాన్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి. అండ్ టాప్ అప్ రీఛార్జ్ ఆప్షన్కి వెళ్తే మీరు ఎవరికైనా బ్యాలెన్స్ పంపించుకోవాలన్నా సర్వీస్ వాడుకోవాలన్నా తెలుస్తుంది. ఇది కాకుండా ఫైనల్ గా మీకు చెప్పాల్సిన మేజర్ పాయింట్ ఏంటి అంటే ఈ బస్ బుకింగ్ అని కామన్ గా తెలిసిపోతాయి. మిస్సెలినియస్ అనే పాయింట్లోకి వెళ్తే మనకు వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ అండ్ టీడీఎస్ రిపోర్ట్ ఉంటుంది. ఇది ఈ కంపెనీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద హైలైట్ పాయింట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ప్రతి కంపెనీలో మనం టీడీఎస్ కట్టిన తర్వాత స్పెసిఫిక్ గా మనం అప్లై చేసుకుంటే మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చుకుంటే వాళ్ళు మనకు అప్లై చేసి పెడతారు. చాలా కంపెనీలు జరిగేది ఇదే. కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అసలు టీడీఎస్ ఇవ్వరండి, కట్ చేస్తారు. 10% కట్ చేస్తారు, 15% కట్ చేస్తారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చేసి సార్ మాది లీగల్ కంపెనీ అండి, 10% టీడీఎస్ కట్ అవుతుంది, లేకపోతే 10% మన ఏమంటండి కంపెనీ మేనేజ్మెంట్ ట్యాక్స్ అంటారండి, దానికి కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనో లేకపోతే కంపెనీ ఛార్జెస్ ఉంటాయి. 5% టీడీఎస్ కట్ అయ్యి 5% ఎక్స్ట్రా కంపెనీ ఛార్జెస్ కట్ చేస్తుందంటే ఖచ్చితంగా మీరు ఆ కంపెనీ మీద కేసు వేయచ్చు. 10% టీడీఎస్ తీసుకున్న కంపెనీ మీద కేసు వేయచ్చు. ఎందుకు అంటే యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారము కేవలం ట్యాక్స్ డిడక్షన్ అనేది 5% మాత్రమే ఉండాలి. ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కానీ ఎలాంటి కంపెనీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ వేయకూడదు. అది రూల్ అది. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే మీకు ₹1,00,000 సంపాదిస్తే 20%, 5% టీడీఎస్ కట్ అవుతుంది, 15% కంపెనీ ఛార్జెస్ కట్ అవుతాయి, లేకపోతే 10% టీడీఎస్ కట్ అవుతుంది. ఇలా కాదు, మన కంపెనీలో కేవలం 5% టీడీఎస్ మాత్రమే కట్ అవుతుందండి. ప్యూర్లీ లీగల్ అని చెప్పేసేయండి. మనకు కట్టే టీడీఎస్ అమౌంట్ ఏదైతే ఉందో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కంపెనీ ఆటోమేటిక్గా ఫైల్ చేసేసి మనకు ఈ టీడీఎస్ రిపోర్ట్లో పెట్టేస్తారు. మన ఫామ్ 16 ఆటోమేటిక్గా మన ఐడియాలో ఉంటుందండి. నేను ఇంతవరకు ఏ కంపెనీలో కూడా ఇలాంటివి చూడలేదండి. అది అసలు నిజంగా అది గొప్ప విషయమే. ఎవరి దగ్గర లేదు ఇది. డైరెక్ట్ మనకి తీసుకెళ్లి మనం తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్కి ఇచ్చామంటే ఆయన టీడీఎస్ ఫైల్ చేసి డైరెక్ట్ మన అకౌంట్లకు, బ్యాంక్ అకౌంట్లకు మన టీడీఎస్ వస్తుంది. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసి చెప్పండి. ఇది చెప్పడం కోసం ఆగాను. 5% మనకు కట్టే టీడీఎస్ అమౌంట్ మనం తీసేసుకోవచ్చు. రిమైనింగ్ ఎల్స్ అమౌంట్ అని కూడా మీకు తెలిసిందే. రిమైనింగ్ ఎల్స్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ ఇంకొకసారి మనం వచ్చేసి స్పెసిఫిక్ ఒక ప్రతి పాయింట్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోస్ చూడడం ద్వారా మీరు నాలెడ్జ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ లీడర్స్. మనకు ఈ రోజు ఈ సెషన్లో మనం చెప్పాలనుకుంది ఆల్రెడీ మన కొంతమంది మన టీమ్ లీడర్స్ వచ్చేసి వాళ్ళ ఐడి నెంబర్స్ ఇచ్చారండి. వాళ్ళ ఐడి ఓపెన్ చేసేసి వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ ఎంత ఉందనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. అది మీరు చెక్ చేసేసుకోవచ్చు. మీ సెల్ఫ్గా మీరు చెక్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా మీరు డ్రీమ్ అన్లిమిటెడ్ అనే ప్లాన్లోకి వెళ్ళేసి మీ లెగ్ వైజ్ రిపోర్ట్ తీసేసుకొని మీరు మీ టార్గెట్ పెట్టుకొని ఫుల్ఫిల్ చేసుకొని మీ టీంకి కావాల్సిన టార్గెట్ పెండింగ్ ఎంత అవుతుందో ఆ టార్గెట్ పెండింగ్ మీరు కంప్లీట్ చేయండి. సో అండి ఈ మీటింగ్లో అటెండ్ అయిన వాళ్ళు కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నానండి. ఈ స్క్రీన్ షాట్స్ డే 1 మీటింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి మీటింగ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఎవరైతే అటెండెన్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఊహించినటువంటి గిఫ్ట్ అనేది ఖచ్చితంగా రాబోతుందండి. నేను అది ప్లాన్ చేశాను ఆల్రెడీ. అండ్ షార్ట్లీ కూడా నెక్స్ట్ మనకి జరగబోతున్న ఈవెంట్స్ లో కూడా వాళ్ళకి చిన్న చిన్న రికగ్నైజేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి జూమ్ మీటింగ్ లో అటెండ్ అయ్యే ప్రతి పర్సన్ కూడా 1 ఫైన్ డే మాత్రం మంచి గిఫ్ట్ తీసుకుంటారు మన కంపెనీ నుంచి. అది స్పెషల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ లీడర్ సపోర్ట్ కావచ్చు, లేదా ఒక ఫైల్ కావచ్చు, ఒక మొబైల్ కావచ్చు, మేబీ చెప్పలేం ఒక బండి కూడా కావచ్చు అండి, ఒక కార్ కూడా కావచ్చు అండి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను నెలకు ₹1,00,000 సంపాదించిన స్టేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఆ రోజు వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాసెస్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి వాళ్ళు ఇక్కడ నిలబడ్డందుకు మై రీఛార్జ్ లో మాతో జర్నీ చేసినందుకు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ వాళ్ళు దొరుకుతుంది. ఇందాక చెప్పిన పాయింట్ కూడా అదే, మాతో నిలబడండి అంతే. జస్ట్ నిలబడండి, మా కాల్స్ రిసీవ్ చేసుకోండి, మీకు ఆ డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. అప్ నెక్స్ట్ మీకు ఏ సపోర్ట్ కావాలో మేము చూసుకుంటాం. ఈవెన్ దో మీ టీం తీసుకురాలేకపోయినా సరే మీరు నిజంగా కష్టపడగలిగితే మాతో జర్నీ చేస్తే మీ అండర్లో టీమ్ని సపోర్ట్ చేస్తామండి. ఈ మాట ఎవరికి చెప్పొద్దు, నేను కూడా చెప్తున్నాను, ఎవరికి చెప్పే మాట కాదు ఇది. కానీ మీరు మాతో నిలబెడితే మాత్రం అది మీకు సాధ్యం అవుతుంది. అది నేను ఫుల్ఫిల్ చేసి మరి చూపిస్తామండి. సో జస్ట్ వెయిట్. ఒక్కసారి నేను ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ కలిసి మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి ఒక 2-3 డీటెయిల్స్ పంపించారు. వాళ్ళు ఒకసారి నేను వెరిఫై చేసి మీకు చూపిస్తాను. సో వెరీ హ్యాపీ టు సీ అండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో 40 నిమిషాలు టైం కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఎవరైతే ఇంకా నోటెడ్ చేసుకొని పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వెరీ షార్ట్లీ ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పేవర్స్ ఏ విధంగా ఉంటున్నది మనం చెప్పడం కాదు, చేసి చూపించండి షార్ట్ పీరియడ్ లో. షార్ట్స్ పార్టిసిపెంట్స్ రైట్, స్క్రీన్ మీద కనిపిస్తున్నారు పార్టిసిపెంట్స్ అంతా.
రైట్ అండి. ఇకపోతే నాకు లిస్ట్ పంపించిన డీటెయిల్స్ వచ్చేసి తీసుకుంటాను. అండ్